కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. రచయిత శ్రీ శ్రీనివాసమూర్తి. ఒక పెద్ద కథ వినిపించే ముందు ఆ పెద్ద కథ రాసిన రచయిత శ్రీనివాసమూర్తి గారి గురించి కూడా చెప్పవలసి ఉన్నది. కర్నూలు మూర్తిగా కథా ప్రపంచానికి పరిచితులు. కర్నూలులో కథ పునర్వికాసానికి కృషి చేసిన వారిలో ఒకరు. శ్రీనివాసమూర్తి బృందం 25 ఏళ్ల కిందట తీసుకొచ్చిన పల్లెమంగలి కథలు, ఫ్యాక్షన్ కథలు పుస్తకాలు కర్నూలు వైపు కథాపాఠకుల చూపుని మళ్లించాయి. శ్రీనివాసమూర్తి రాసిన అడివోడు, మెడమీద వేలాడే కత్తి కథ 96, 97 సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఖబర్ కే సాత్ కథా సంకలనం కథా సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటిదాకా సుమారు 15 కథలు రాసిన శ్రీనివాసమూర్తి పుట్టింది కర్నూలు జిల్లా పేపలి గ్రామంలో. పేపలి, ద్రోణాచలం, గద్వాల, కర్నూలు, తిరుపతిలో చదువుకున్నారు. రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసి ప్రొఫెసర్గా మహారాష్ట్రలోని సంజయ్ గోడావత్ విశ్వవిద్యాలయం కొల్హాపూర్లో పనిచేస్తున్నారు. ఉద్వేగం, తాత్వికత మూర్తిగారిని కాల్పనిక రంగంలోకి నడిపించాయి. ఆయన కథా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. తన గురించి తెలిసిన వాళ్ళైతే అది మూర్తి వ్యక్తిత్వమే అంటారు. ఆయనలోని సకల ఉద్వేగాలను నింపాదిగా, సాంద్రంగా, గాఢంగా అనుభవించిన సన్నిహితులకి ఈ సంగతి తెలుసు. ఆలోచనాపరుడిగా తనలోని తార్కికతే రచయితలోని భావోద్వేగ వ్యక్తీకరణ. నిజానికి తన కథాశిల్పం కూడా భావోద్వేగాలు, తార్కికత కలిసి రూపొందినవే. ఈ కథ వింటే మీకు ఆ విషయం బాగా అవగతమవుతుంది. మూర్తిగారు కథారచనలో 20 ఏళ్ల విరామం తీసుకున్నారు. కానీ జీవితాన్ని, సమాజాన్ని, ఉద్యమాలను తనదైన పద్ధతిలో గమనిస్తూ వచ్చారు. ఈ ఆలోచనలు, అవగాహనలు తనలో ఒక కొత్త సృజనాతలాన్ని రూపొందించాయి. మూర్తిగారు 30 ఏళ్ల క్రితం కర్నూలు సామాజిక చలనాలను మొత్తం ప్రపంచంలో భాగంగా, విప్లవంలో భాగంగా ఎలా చూశారో ఈ కొత్త జీవన ప్రపంచంలోని వైరుధ్యాలను అంతే సునిశ్చితంగా చూస్తున్నారు. మార్క్సిస్టుగా తనకు మొదటి నుంచి మార్పు క్రమాలను లోపల నుంచి చూసే అలవాటు ఉన్నది. అందువల్ల ఈ 20 ఏళ్లలో ఆయన ఆలోచనలకు ఏ పరిమితి ఏర్పడలేదు. మౌలిక తాత్వికత, రాజకీయ అవగాహన విలువలను నిత్యం సజీవం చేసుకుంటూ వచ్చారు. మీరు వింటున్న ఈ కథ కథల బండి పేరుతో అరుణతార పత్రిక తీసుకొచ్చిన కథా సంకలనం నుంచి స్వీకరించబడింది. కథ రికార్డ్ చేయడానికి అనుమతించిన శ్రీనివాసమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వినండి శ్రీనివాసమూర్తి గారి రచన దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. ఈ రచయితలను చూశారా? కుతూహలం కలిగించే మనుషులు. మాటలు ఊరికే రావు కనుక దీని వెనుక ఏదో కథ ఉంటుందని మీరు అనుకోవడం సహజమే. అటువంటి ఒక కుతూహలాన్ని మీకు పరిచయం చేస్తాను. పొద్దున్నే ఆఫీస్కి పోతూ ఒకసారి, సాయంత్రం తిరిగి వస్తూ ఒకసారి నాయర్ అంగడిలో టీ తాగి ఒక దమ్మేయడం నా అలవాటు. ఆదివారం రోజైతే పొద్దున్నే చికెన్ తేవడం అనే పని పెట్టుకుని వెళ్ళి 2 తెలుగు పేపర్లు కొని సాంతం చదవడం పూర్తయ్యాక టీలు, సిగరెట్లు అన్నట్టు సాగేది నా వ్యవహారం. నాయర్తో నా అనుబంధం సుమారు 7 ఏళ్లది. నాయర్ గురించో మరొకరి గురించో చెప్పాలంటే ముందు మనల్ని కలిపిన ఊరు గురించి చెప్పాలి. హైదరాబాద్ నగరం నాకు అమ్మ. నాకు పుట్టిన ఊరు కాదు కానీ పునర్జన్మనిచ్చిన తల్లి అయింది. నన్నే కాదు, నాలాగా పని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంది. పక్కన ఊళ్ళే కాదు, మన దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష ఉండి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పొట్టపోసుకోవడానికి ఏదో ఒక పనినిచ్చింది. ఏ చదువు లేకుండా కేవలం బతుకు మీద ఆశతో వచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టే కూలీ పనైనా ఇప్పించిందే గాని ఎన్నడూ కడుపు మార్చలేదు. 3-4 చోట్ల ఇల్లు మారి ఈ అద్దె కొంపల్లో ఇంక నేను వేగలేను అని మా రాధ విడవని పట్టు పట్టినప్పుడు భయపడుతూనే లోన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. అప్పుడు నా జీతంలో పావువంతు పైగా కిస్తీ కట్టడానికే సరిపోయేది. అయినా సొంత ఇంటి కళ ఆ కష్టాన్ని మరిపించింది. ఇల్లు చిన్నదైనా ఇల్లాలు మనసు దొడ్డది కాబట్టి ఇరుకని కూడా అనిపించలేదు. ఇప్పుడంటే నగరపు తగరపు మెరుగులు అద్దుకుంది గాని అప్పుడు వనస్థలిపురం అమాయకపు పల్లె. కాలనీలో మధ్యతరగతి గుమాస్తాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. దాని చుట్టూ ఆనుకున్న పాత పల్లెల్లో పాడి, పశువులు,
వాటి వెంట తెలంగాణతనం సమృద్ధిగా ఉండేది. మధ్యలో ఉన్న ఎన్జీఓ కాలనీలో మాత్రం గుంటూరు, కృష్ణ, కోస్తా నుడికారం కలగలిపి వినిపించేది. ఈ భేదం నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి రోజువారీ జీవనానికి ఆటంకం కలిగించింది ఏమీ లేదు. వీళ్ళు కాక రైతు బజార్ ఎదురు ఖాళీ స్థలంలో బంజారాల గుడిసెలుండేవి. పానీపూరి సెంటర్లు నడుపుకునే రాజస్థానీలు, కిరాణా సామాన్లు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే మార్వాడీలు నేను వచ్చిన సమయంలోనే ఇక్కడికొచ్చారు. అలా కొత్తగా వచ్చిన నాకు తొలి అడ్డా నాయర్ హోటల్. కాంప్లెక్స్ సెంటర్లో అంగళ్ళ మధ్యన ఒక వారగా ఉండేది. ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు కింద చుట్టూ కట్టిన తడికల అడ్డు మధ్య నాయర్ టీ కొట్టు. రాగి బాయిలర్ పెట్టి డికాక్షన్తో టీ చేసేవాడు. కాస్త వగరుగా తగినంత తీపి ఉండే కడక్ చాయ్ పాతకాలం కాలనీ వాసులకి ఒక వ్యసనం. నాయరు, అతని భార్య మాత్రమే దీన్ని చూసుకునేవాళ్ళు. చేతి కింద ఏ మనిషి ఉండేవాడు కాదు. అప్పట్లో ఇరానీ చాయ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ పోవాల్సిందే. అలా నాయర్ దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు గణేశన్ని చూశాను. అప్పటికి అతనిలో ముసలితనం ఛాయలు కనిపించేవి. ఒక మూలగా కూర్చునేవాడు. దవడలు జారిపోయి, కళ్ళు గుంటలు పడి, దిగులు నిండే ముఖంతో ముడుచుకుపోయి నత్తలాగా ఉండేవాడు. పాత లొడుంగు బుడుంగు ప్యాంట్లోకి ఒక ఇస్త్రీ లేని అరచొక్కా దోపి ఉండేది. దాన్ని ఇన్షర్ట్ అనడానికి ఎవరూ సాహసించలేరు. ఎప్పుడో ఏళ్ల క్రితం కొని వాడగా రంగు వెలిసిన బెల్ట్ అతని ప్యాంటుని నడుము కిందకి జారకుండా పట్టించేది. మోచే నుంచి మడికట్టు వరకు దట్టమైన వెంట్రుకలు, చామంచాయికి దగ్గరి వర్ణం, 5.5 అడుగుల ఎత్తు. ఒకప్పుడు పోషణ బాగుండేదని చెప్పే శరీర నిర్మాణమే, కానీ ఇప్పుడు వడలిపోయినది. లోపలికి వస్తూ ఉండగానే డికాక్షన్ అని గొణిగేవాడు. బహుశా అతనొక్కడే అక్కడ డికాక్షన్ తాగేది. అతన్ని చూడడంతోటే నాయర్ టీ గ్లాస్తో రెడీగా ఉండేవాడు. కూడా వెంట ఒక కుక్క వచ్చేది. అది వీధి కుక్క, అతని పెంపుడు కుక్క అని ఇదమిత్తంగా చెప్పడం కష్టం. అతనిలాగే అది కూడా నిరాశగా ఉండేది. డొక్క లోపలికి పోయి మట్టి కొట్టుకుని అక్కడక్కడ గాయపు ఘాట్లతో యజమాన్ని పోలిన బంటు వలె. అతని కాళ్ళెదుట దాని స్థానం. టీతో పాటు నాయర్ అతనికి ఒక బన్ను కూడా ఇచ్చేవాడు. టీ ఒక్కొక్క చుక్క అపురూపంగా ఆస్వాదిస్తూ బన్ను ఒక్కొక్క ముక్క అంతే ప్రేమగా దానికి తినిపించేవాడు గణేశన్. అది కూడా అంతకంటే ఎక్కువ ఆశించేది కాదు. ఎందుకో సహజమైన కుక్క లక్షణాలు దానిలో కనిపించేవి కాదు. ఆ చిన్న రేకుపాకలో వాళ్ళిద్దరి విరామస్థానం ఒక మూల. గణేశన్ ఎవరూ పలకరించేవాళ్ళు కాదు. అతను కూడా ఎన్నడూ ఇతరుల మొహంలోకి చూడ సాహసించేవాడు కాదు. ఎప్పుడు శూన్యంలోకి చూస్తూనో, చూపుల మేకులు నేలలో దిగగొడుతున్నట్టు భూమిలోకో చూస్తూ ఉండేవాడు. ఈ రెండూగాక అతను చూడగలిగేది కేవలం తన నేస్తం మొహంలోకి మాత్రమే. టీ కోసం అక్కడికి గుంపుగా వచ్చే కాలేజీ కుర్రవాళ్ళు అప్పుడప్పుడు కుక్కతో పాటు అతన్ని ఈసరించేవారు. నీ ఒక్కడివే లోపలికి రావచ్చు కదా, ఈ దరిద్రాన్ని ఎందుకు వెంట తెచ్చినట్టు అని గొడవకి దిగేవాళ్ళు. అతనేమీ వాదులాడేవాడు కాదు. నిర్వికారంగా ఒకసారి వాళ్ళ పక్కకి చూసి తలదించుకునేవాడు. నాయరే కల్పించుకుని, పోనీయండి అయ్యా, అతను మీకేమైనా అడ్డు తగిలాడా? ఆ కుక్క మీలో ఎవరిపైకైనా ఉరికిందా? లేదు కదా, మీరు ఈ పక్కన హాయిగా కూర్చోండి అని మాటల్ని కుర్చీల్ని మరోవైపుకి సర్దేవాడు. తగినంత ఆసక్తి కలిగించే వ్యక్తి అయినా మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు నాయరే మాటల్లో మాటగా చెప్పాడు, గణేశన్ ఈ మధ్యన ఇక్కడికి వచ్చాడని, అతను విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని, రచయిత కూడా అని. చివరి మాట మాత్రం నాలో తగినంత ఆసక్తి పెంచింది. కానీ ముభావంగా ఉండే అతని స్వభావం వల్ల మాటలు కలిపే అవకాశం రాలేదు. ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు నవ్వినా అతని నవ్వులో ఏదో తెలియని అనాసక్తత ఉండేది. ఒక ఆదివారం నాడు అతనితో మాట్లాడే అవకాశం దొరికింది. ఎప్పట్లాగా మూల కూర్చునుండగా అతన్ని కుక్కను గమనించాను. దాని ఒంటిపైన అక్కడక్కడ ఎర్రని దద్దుర్లతో పాటు చర్మంపైన వెంట్రుకలు రాలిపోతున్న ప్యాచ్లు కనిపించాయి. ఆ ప్రాంతాన్ని వేలుతో చూపుతూ, సార్ ఎప్పటినుంచి ఇలా అన్నాను. తల ఎత్తి నా వైపు చూశాడు. నా ప్రశ్న అతను విననేలేదు. అడుగుతున్నది నన్నేనా అన్నట్టు నుదురు ముడివేసి ఉంది ఆ మొహం. కుక్కవైపు వేలు చూపి మళ్ళీ అదే ప్రశ్న వేశాను. కొంతసేపు పరధ్యానంగా ఉండి ఎటో చూస్తూ, ఏమో అని కాస్త ఆగి, 2 నెలలయిందేమో. మాట చివరి భాగం మింగేశాడు. ఏమైనా ప్రమాదమా అన్న ఆందోళన ఆ మొహంలో లీలగా కనిపించింది. నిర్లిప్తత కాకుండా మరో భావం అతనిలో కనిపించడం నన్నే కాదు, అక్కడున్న వాళ్ళని, మరీ ముఖ్యంగా నాయర్ని ఆశ్చర్యపరిచింది. అది పారాసైటిక్ చర్మవ్యాధి. వెంట్రుకలు మొత్తం రాలిపోయి పొక్కులు కట్టచ్చు.
నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రంగా మారవచ్చు. నా మాటలకు జవాబు రాకపోగా మరెలా అన్న అనుబంధ ప్రశ్న మాత్రమే ఆ మొహంలో కనిపించింది. ఎవరితోనైనా ఇలాగే ఉంటుంది అతని ప్రవర్తన. మాట్లాడడానికి, సంభాషణ పెంచడానికి అస్సలు ఇష్టపడని వ్యక్తి అని అర్థమైంది. రేపో ఎల్లుండో నేనొక టాబ్లెట్ ఇస్తాను, అన్నంలో తినిపించండి, తగ్గిపోవచ్చు. లేదంటే వెటర్నరీ ఆసుపత్రి తీసుకుపోదాం. అప్పుడు మాత్రం కొంత సానుకూలంగా తల ఊపాడు. అతని కళ్ళలో కృతజ్ఞత వంటి భావం కనిపించింది. మీ ఇల్లు? ఇక్కడే, రవీంద్రభారతి స్కూల్ ఎదురుగా 3వ వీధి, LIG 32, ఎడం పక్కన 3వ ఇల్లు, వెనక గదిలో ఉంటాను. పూర్తి వివరాలు చెప్పినా 1 నిమిషం సంశయించాడు. మీకెందుకండి ఈ శ్రమ? రేపు సాయంత్రం ఏ టైంకి వస్తారో చెబితే ఇక్కడే ఎదురు చూస్తాను, వినయంగా అన్నాడు. ఆఫీస్కి పోవడం నా చేతిలో ఉంది కానీ రావడం కాదండి. ఎంతసేపని ఎదురు చూస్తారు? ఒకవేళ రావడం లేట్ అయినా ఇంటికే వస్తానులేండి, నాకెలాగో వెళ్లే దారే. నా జవాబుకి అతని మొహంలో కనిపించిన భావం ఇప్పటికీ అర్థం కాదు. అది మొహమాటమా? నేనింటికి రావడం తనకి ఇబ్బందే? ఇది అని చెప్పడం కష్టం. ఆ తర్వాత వారం రోజులు నాకు అస్సలు కుదరనే లేదు. ఎప్పుడైనా పొద్దుట నాయర్ దగ్గర తారసపడ్డా ఒక రేఖామాత్రపు పలకరింపు నవ్వు కనిపించేది. తర్వాత మామూలే, తన లోకం తనది. అడిగేవాడు కాదు కానీ చెప్పిన పని చేయలేకపోయానన్న న్యూనత మాత్రం ఏమూల నుంచో నన్ను వెంటాడుతూ ఉండేది. శనివారం హెడ్ ఆఫీస్లో బిల్స్ ఇచ్చే పని మీద త్వరగా బయటపడ్డాను. దారిలో నియోమిక్ టాబ్లెట్ తీసుకుని నేరుగా గణేష్ని ఇంటి దారి పట్టాను. చెప్పిన ఆనవాళ్ళని బట్టి వెతకడం సులభమే అయింది. సున్నం వెలిసిన ఒక పాత ఇల్లు. వానలకు నీళ్లు కారి గోడలకి పట్టిన నాచు ఎండి ఎరుపుడాలు కొడుతున్నది. మొరం అంచులకి గడ్డి పెరిగి అది ఎండిపోయింది. తుప్పుపట్టిన గేటు తీయడంతోనే కీచుమని అరిచింది. మల్లెపాదులో పడుకున్న కుక్క మోర ఎత్తి నా వైపు చూసింది. సోమరిగా వెనుక కాలు ఎత్తి దద్దుర్లపైన 2-3 సార్లు గోకి మళ్లీ యథాస్థానం చేరింది. పక్కన ఖాళీ స్థలం వైపు నడుస్తూ సార్ అన్నాను. లోపల నుంచి నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చిన గణేశన్ గ్రిల్ డోరు తీశాడు. దానికి దోమల మెష్ బిగించుంది. అక్కడ ఏది కలిపినా కీచుమన్న శబ్దం తప్పనిసరి కాబోలు. రండి, ఈ సమయంలో వస్తారని ఊహించలేదు. ఉద్యోగం పనులు త్వరగా తెమిలేవి కాదు గదా అన్నాడు. అతని మాటలకి జవాబు ఇవ్వాలని ఆ క్షణం నాకు అనిపించలేదు. గది చూడడంలో మునిగిపోయాను. ఒక చెక్క కుర్చీ, చిన్న చెక్క టేబుల్. అవి ఎల్బీ నగర్ మెయిన్ రోడ్డు మీద మే చవకైన చెక్క సామాను అని ఎవరికైనా సులభంగా తెలిసిపోతుంది. నవారలేని ఇనుపంచం మీద ఒక బొంత, దిండు. దానిపైన తను చదువుతున్న 4-5 పుస్తకాలు. పక్కనే ఇనుప ర్యాక్లో మరికొన్ని. అందులో కూడా రంగు వెలిసిన పాత పుస్తకాలే మెండు, కొన్ని మాత్రమే కొత్తవి. మంచం పక్కన ఉన్న ప్లాస్టిక్ కుర్చీ దుమ్ము పట్టి ఉంది. అందులో ఉన్న పుస్తకాలు తీసి పక్కకు పెట్టి వంటి మీద ఉన్న టవల్తో దాన్ని తుడిచి నాకు వేశాడు. అతను వేసుకున్న లోపలి బనియన్ కావిరంకి మారి ఉన్నది. ఆ ఇల్లు కూడా మగ్గిపోయి ముతకవాసనిస్తోంది. మీకోసం బ్లాక్ టీ చేస్తాను. మరీ వంగిపోయి విజ్ఞప్తిపూర్వకంగా ఉన్న అతని ప్రవర్తన అతిగా అనిపించింది. జేబులోంచి టాబ్లెట్స్ తీసి అతనికిచ్చాను. ఒకటి పొడి చేసి అన్నంలో కలిపి పెట్టండి, నెల రోజులకంతా తగ్గిపోతుంది. తగ్గకపోతే 3 వారాల తర్వాత మరొకటి వేయచ్చు. టీ కోసం వంటగదిలోకి పోయేవాడు ఆగి డబ్బు అంటూ మూలన కొక్కికి తగిలించిన షర్టు జేబుల్లో వెతకపోయాడు. వద్దు సార్, నేను మెడ్విన్ చైన్ షాపుల్లో అకౌంటెంట్ని. అవి నాకు ఊరికనే వచ్చాయి, డబ్బు అవసరం లేదు. అతని కళ్ళు టపటప కొట్టుకున్నాయి. ప్రేమపూర్వకమైన ఒక నిండు నవ్వు. మనసులో ఏదైనా భావం ఏర్పడినప్పుడు వెనువెంటనే అది అతని ప్రవర్తనలోకి తర్జుమా అవుతున్నది. బయట కనిపించిన అతని ప్రవర్తనకి, ఇంట్లో వ్యవహారానికి కొద్దిగా తేడా అనిపించింది. ఇంతేకాదు, ఇంత తీవ్రమైన మూడ్ స్వింగ్స్ ఉన్న వ్యక్తి తారసపడడం నాకు తొలిసారి. మీరు ఒక్కరే ఉంటారా? పరిసరాలను గమనిస్తూ అడిగాను. మళ్ళీ అతని నుదురు ముడిపడింది. ఏమీ మాట్లాడకుండా లోపలికి పోయాడు. నాకు అతనికి మధ్య అడ్డు 4 అడుగుల ఒక మందం గోడ మాత్రమే. అని విసుగు శబ్దాలు, కొన్ని నిట్టూర్పులు వినిపించాయి. బహుశా నన్ను నమ్మకంలోకి తీసుకోవచ్చునా అని ఆలోచిస్తున్నట్లుగా తోచింది. 2 సార్లు కిచెన్ నుంచి గదిలోకి అటూ ఇటూ తిరిగాడు. చివరగా బ్లాక్ టీతో వచ్చాడు. పళ్ళెం నా ముందుంచి మంచం మీద కూర్చున్నాక మొదలుపెట్టాడు. నా భార్య కోయంబత్తూరులో, కూతురు ఆస్ట్రేలియాలో ఉంటారు. నేను ఒక్కడినే. మరి మీకు తిండి? ఇంతకుముందు అన్నం కూరలు వండుకునేవాడిని. ఇప్పుడు కాస్త ఓపిక తగ్గింది. కొత్తగా కర్రీ పాయింట్స్ వచ్చాయి కదా.
అక్కడి నుంచి సాధకాలు తెచ్చుకుంటాను. అబ్బా! ఎన్నాళ్ళకి ఈ మాట విన్నాను. చిన్నప్పుడు మా నాయనమ్మ అస్తమానం వాడేది. నా ఉత్సాహం చూసి చిరునవ్వు నవ్వి, తమిళంలో సాదం అంటే ఉడికిన అన్నం. దాని నుంచి వచ్చుంటుంది. నేను పుట్టుకతో తెలుగువాడిని అయినా మూలంలో తమిళుణ్ణి. చిన్నప్పుడు మా ఇంట్లో అరవమే మాట్లాడేవాళ్ళం. ఇక్కడే పెరగడం వల్ల నాకు రాయడం చదవడం పెద్దగా రాలేదు. మద్రాసు పోతే బస్సు బోర్లు చదవగలిగినంత జ్ఞానం మాత్రమే అబ్బింది. అది కూడా అక్షరాలు కూడబలుక్కుని. అతని మొహంలో ఒక పశ్చాత్తాప భావం కనిపించింది. ఈ మాత్రం సంభాషణ కూడా మా మధ్య నడుస్తుందని నేను ముందు అనుకోలేదు. అప్పటికే చీకటి పడుతుండటంతో కుర్చీలోంచి లేచాను. నన్ను సాగనంపడానికి గేట్ దాకా వచ్చాడు. బైక్ కదులుతుండగా, మీకు వీలైనప్పుడు ఈ అభాగ్యుణ్ణి పలకరించండి సార్ అన్నాడు వినయంగా. ఎందుకో ఈసారి మాత్రం ఆ ప్రవర్తనలో అతి కనిపించలేదు. నిజానికి అప్పుడు అతని మొహం చూసిన వాళ్ళకి ఎవరికైనా జాలే కలుగుతుంది. మీరు నన్ను సార్ అనడం మానేస్తే కుదిరినప్పుడల్లా వస్తుంటాను. మీ అబ్బాయి అంత వయసున్నవాణ్ణి, నాగరాజు అని పేరుతో పిలవంచాలు. నా మాటకు స్పందనగా గేటు దాటి బండి దగ్గరకు వచ్చాడు. నాకు అబ్బాయిలు లేరు, పోన్లే ఆ కొరత తీరుతుంది. గట్టిగా చేయి కలిపాడు. ఆశ్చర్యం, అతని కరచాలనం దృఢంగా ఉంది. నిశ్చిత అభిప్రాయాలు ఉన్న వ్యక్తిగా అనిపించింది. బయట కనిపించే గణేశన్ ఇతను కాదేమో అనేంతగా చేతులు విడుతున్నప్పుడు మొహంలోకి చూశాను. ఒంటరితనం నుంచి బయటపడ్డానికి తోడు దొరికిందన్న తృప్తి అతనిలో కనిపించింది. కొడుకుగా అనుకోగలిగేంత విశ్వాసం నాపై ఎందుకు కలిగిందో, అది కూడా కేవలం ఒక వారం రోజుల పరిచయంలోనే. ఈసారి కలిసినప్పుడు అడగాలి అనుకున్నాను. ఆ తర్వాత క్యాంప్ వెళ్లాల్సిన పని పడింది. వారం రోజులు మరి కలవను వీలు కాలేదు. ఆదివారం పొద్దున్న నాయర్ దగ్గరికి వెళ్ళాను. నిన్న కూడా రాలేదు సార్, వచ్చేవాడే ఎందుకో మరి అన్నాడు. మధ్యాహ్నం పిల్లల్ని ఐమాక్స్లో 3D సినిమాకి తీసుకెళ్తానని వారం ముందే వాగ్దానం చేశాను. ఇప్పుడు కాదంటే ఒప్పుకోరు. అది అయ్యాకే గణేశన్ దగ్గర పోదామని అనుకున్నాను. సాయంత్రం తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యి మా ఆవిడ చేసిన మటన్ కర్రీ బాక్స్లో పట్టుకుని వెళ్ళాను. నన్ను చూడగానే మంచం నుంచి లేచి నీరసంగా నవ్వాడు. మంచం కింద చూపుతూ, నీ మందు పనిచేసిందబ్బాయి, దద్దులు తగ్గాయి చూడు అన్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా, 2 రోజులుగా నాయర్ దగ్గరికి కూడా పోలేదంట, ఎందుకు? చనువుగా కోపంగా అడిగాను. ఎండలు బాగా కురుస్తున్నాయి కదా. ఇది కవిత్వం. చిలిపిగా కన్ను కొట్టాడు. గంటుగా ఉన్న నా మొహం చూసి పరాచికాలు ఆపేశాడు. మొన్న కర్రీస్ తెచ్చుకోవడానికి బయటికి పోతే వడగొట్టింది. గంటలో ఒళ్ళు కాలిపోయేంత జ్వరం వచ్చింది. జ్వరం రావడాన్ని అబ్బురంగా చెబుతున్న పసివాడు అతనిలో కనిపించాడు. నా కోపం ఇంకా తగ్గలేదన్న సంగతి గమనించి, పాపీ చిరాయువు, మరేం భయం లేదు, కుదురుకున్నాను కదా అనునయంగా పలుకుతూ కుర్చీలో ఉన్న గిన్నె తీసి కింద పెట్టి కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ఉత్తి జ్వరం అయితే తట్టుకునేదే ఈ ఒళ్ళు. కడుపులో మెలిపెట్టే నొప్పి, దాంతోపాటు బేదులు, ఫుడ్ పాయిజనింగ్ కూడా అయిందేమో. పిచికారి కొట్టినట్టే అనుకో. 4 సార్లకి కళ్ళు తేలిపోయాయి. పాపం తులసమ్మనే షాపు నుంచి మందులు టెంకాయ పాలు తెచ్చింది. పాత్రలు కడిగి అన్నం వండి మజ్జిగ అన్నం తాపింది. నిన్నటికే కట్టుకున్నాయి. కొద్దిపాటి నీరసం ఉన్నా ఈరోజు బాగుందిలే. తెచ్చుకున్న ఉత్సాహంతో కాలు ముందుకు ఊపాడు. అది కింద పెట్టిన గిన్నెకి తగిలి గిరగిరా తిరిగింది. అది గంజి కాచుకున్న గిన్నె ఎండిపోయింది. నాకు సర్రుమని కోపం రేగింది. ఒక మాట ఫోన్ చేయొచ్చు కదా, ఏదైనా జరగదని జరిగితే. నెంబర్ తీసుకోపోవడం పొరపాటే, ఒప్పుకుంటున్నా. జరగరానిది జరిగితే అంటున్నావు. జరిగినా నా కోసం ఏడ్చేవాళ్ళెవరు? 3వ రోజు కంపు కొడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ కుక్కతో పాటు నన్ను ఈడ్చిపడేస్తారు. ప్రేమగా దాని వెన్ను నిమిరాడు. కళ్ళు మూసుకుని తన లోపలికి తాను చూసుకుంటున్నట్లుగా అయిపోయాడు. ఆ మౌనం భరించలేనిది. నా తండ్రి వయస్సు. మాట్లాడడానికి మనుషులు లేనిటువంటి దుస్థితి ఎన్నడూ ఎవరికీ సంభవించకూడదు. అతని మీద జాలి కలిగింది. మధ్యాహ్నం అన్నం కూడా వండుకోలేదా? చిరుకోపంగానే అన్నాను. తులసమ్మ రాలేదు. ఓపిక లేకపోయింది. పాలుమాలిక గదా అరగడం తేలికని సజ్జనూక గంజి కాచుకున్నాను. ఆ సంజాయిషిలో ఏదో తప్పు ఒప్పుకుంటున్న పశ్చాత్తాపం. అతనికి నేనేమీ కాను. నాకు ఈ వివరణ ఇవ్వాల్సిన అగత్యమూ లేదు. ఆ క్షణం అతనిపైన ప్రేమ కలిగింది. కుర్చీ దగ్గరికి జరుపుకున్నాక, అన్నానీ పెట్టనా అంటూ లేచాను. చేయబట్టుకుని ఆపి, చాలు అదొక్కటే తక్కువ. నన్ను నీ రుణాన పడేద్దామని. బోకులు అట్లాగే పడున్నాయి, ఉండు, ముందు నా అతిథికి టీ ఇచ్చి ఆనికి అన్నానీ పడేస్తాను కానీ అంటూ లేచాడు. తను పెట్టే బ్లాక్ టీ మహాద్భుతంగా ఉంటుంది. వివరం అడిగితే, ఇందులో రహస్యం ఉంది,
నీళ్లు మరక్కాగే వరకు టీ పొడి వేయరాదు. టీ పొడి లైట్గా ఉండాలి. ఒక్క పలుకు గళ్ళుప్పు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. గ్లాసులో వేసే ముందు పావు స్పూన్ చక్కెర, 6 చుక్కల నిమ్మరసం పిండితే యమహో. మనం ఏళ్లుగా వంట ఆడవాళ్ళకి అప్పచెప్పి పొరపాటు చేశాం కానీ మనసు పెట్టి వండితే మనల్ని మించిన వాళ్ళెవరు? నేను వచ్చిన అరగంటకే అతని మనసు కులాసాయింది. టిఫిన్ బాక్స్ అందించాను. మూత తెరిచి వాసన చూసి, ఈరోజు పారువేట పండగే, అమ్మాయికి థ్యాంక్స్ చెప్పు అంటూ చూపుడు వేలు అందులో ముంచి చప్పరించాడు. కనుపాపలు విశాలమయ్యాయి. మరోసారి అదే పనిచేశాడు. నచ్చింది పలుమార్లు చేసే పిల్లవాడు నా కళ్ళ ముందున్నట్టుగా తోచింది. గణేశంలో చాలా మార్పు కనిపించింది. మునుపటి వ్యాకులత తగ్గింది. తాను చురుగ్గా ఉన్న విషయాన్ని నా ముందు ప్రకటించుకోవాలని చూస్తున్నాడు కూడా. ఆ విషయాన్ని గమనించినట్టుగానే ఆ రోజు ప్రవర్తించాను. మా ప్రతి కలయికలోనూ ఒక కొత్త విషయాన్ని గమనిస్తున్నాను. తన ఇంట్లో దేవుడి గుడి లేదు, దేవుళ్ల ఫోటోలు లేవు. కానీ వాల్మీకి వచనరామాయణం ఉంది, వ్యాస భారతం ఉంది, అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం, ఒకప్పటి ఎంఎస్కో పాకెట్ సైజు ప్రబంధ సాహిత్యం, ఆ పక్కనే శ్రీశ్రీ మహాప్రస్థానం ఉన్నాయి. చలం రచనల పక్కనే వేయి పడగలు, దిగంబర కవిత్వం పక్కనే జాషువా రచనలు. అమెరికలో ఏ క్రమమూ లేదు. వాటిని చూసి అతని అభిరుచి ఏమిటో ఎంచడం కష్టమే, కానీ చదువరి అని తెలుస్తుంది. నాది డిగ్రీ వరకు తెలుగు మీడియం. తెలుగు ఒక సబ్జెక్టుగా కూడా ఉండేది. ఈ పుస్తకాల్లోని రచయితలు కొందరైనా ఏదో ఒక క్లాసులో పాఠంగా పరిచయం అయ్యారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ పుస్తకాలు, ఈ రచయితల మధ్య భావాల పరంగా తేడాలు ఉంటాయన్న విషయం మాత్రం ఆ రోజుకి నాకు పెద్దగా తెలియదు. తర్వాత చాలా రోజులకి నేను చదవడం మొదలుపెట్టాక కానీ తెలిసి రాలేదు. నేను చదవడం ఎందుకు మొదలుపెట్టవలసి వచ్చిందో కూడా ఇప్పుడు మీకు చెప్పాలి. మామూలు పలకరింపుకు వెళ్ళిన ఒకరోజు తన చేతిలో పర్వ నవల ఉన్నది. ఓపిగ్గా పెన్ తీసుకుని అందులో అచ్చుతప్పులు దిద్దుతున్నాడు. దాన్ని చూపిస్తూ, ప్రూఫ్ రీడింగు పరమ దారుణం, పేజీకి 10 తప్పులు, శ్రద్ధ ఓపిక లేనప్పుడు పుస్తకాలు ఎందుకు వచ్చేస్తారో ఏమో విసుక్కున్నాడు. ఆ పుస్తకాన్ని నా చేతిలోకి తీసుకుంటూ క్యాషువల్గా, మీరు రచయితటగా అన్నాను. నాయర్ చెప్పాడా? పనికి మాలినాడు, అందరికీ టామ్ టామ్ వేస్తున్నాడు. ఎప్పుడో 5-6 కథలు రాశాను, అంత మాత్రానికే రచయిత అయిపోతారా? ప్రశ్నతో నా వైపు తిరిగాడు. ఒకసారి కళ్ళలోకి సూటిగా చూసి తల పక్కకి తిప్పుకున్నాడు. ముక్కి మూల్గి కేవలం 5 కథలు రాసినవాడు రచయిత అయితే, జీవితాన్నే తపస్సుగా చేసుకుని సృజన చేసిన వాడిని ఏమనాలి? నాన్సెన్స్, నేను రచయిత ఏమిటి? విసుగ్గా కిటికీ తలుపు దబ్బుమని మూసేశాడు. నా మాటకి అంత కోపము, విసుగు అతనికి ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు. రచన ఒక తపస్సు. లోకాన్ని, దాని స్వభావాన్ని ఆవాహన చేసుకుని, శోషించుకుని, పట్టకం వల్లే విశ్లేషించుకుని, దాని రంగుల్ని నీలాకాశంలో ప్రదర్శన చేయగలగాలి. ఆ సృజన ఇంద్రచాపం వలె మనసుకు పట్టేంత గాఢంగా ఉండాలి. లోకం వేదన నీది కాకపోతే రచయితగా నీవు కూసి రాసి ఏం ప్రయోజనం? నాన్సెన్స్, నేను రచయిత ఏమిటి? చివరి మాటని మళ్లీ ఒత్తి పలికాడు. అతని ఆగ్రహం నియంత్రణలోకి రావడం లేదు. వడిగా బయటికి లోపలికి పచారు చేశాడు. వక్రంగా తనలో తాను నవ్వుకున్నాడు. వంటింట్లోకెళ్ళి బిగ్గరగా నవ్వాడు. నా ఉనికి మరిచిపోయి ఉన్మాది వలె తనలో తాను బిగ్గరగా మాట్లాడుకుంటున్నాడు. ప్రతి రచయితకి జీవితానికంతా ఒక మాస్టర్ పీస్ ఉంటుంది. అది రాశాక మిగతా ఏం రాసినా ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. శ్రీశ్రీ మహాప్రస్థానం అని ఆగి ర్యాక్లోంచి ఒక పుస్తకం తీసి, నగ్నముని, వీడు రాసినవి దీని ముందు ఎన్నున్నా, దీని తర్వాత ఎన్నున్నా ఈ కొయ్యగుర్రం ముందు దిగదుడిపే. చలం, రావిశాస్త్రి, కాళీపట్నం, కేశవరెడ్డి, పతంజలి ఎందరని మహానుభావులు. వాళ్ల ప్రపంచం వేరు, ఆ మనుషులు వేరు. వాళ్ల తపన వేరు, లోకంలో వాళ్ల పేచీ వేరు. లోకం మీద వాళ్ల ప్రేమ వేరు. లోకంలో ఎన్ని అవమానాలు పొంది ఉంటే, లోపల ఎంత ఘర్షణ పడి ఉంటే, ఎంత నొప్పి పడి ఉంటే గబ్బెలం వంటి కావ్యసృష్టి జరిగి ఉంటుంది. ఆ మహానుభావులతో మనకు పోలిక? ఎవరైనా వింటే నవ్వుతారు. అవహేళనగా నా వైపు చూశాడు. ఆ చూపు నాలో కంపరం పుట్టించింది. ఈయన రచయితల్ని సూపర్ మ్యాన్లుగా, స్పైడర్ మ్యాన్లుగా ఎగ్జాగరేట్ చేస్తున్నట్లుగా అనిపించింది. అతని అవహేళనకి నాకు రోషం వచ్చింది. రచయితలు మామూలు మనుషులు కారా? కొమ్ములేమన్నా ఉంటాయా వాళ్ళకి? అరుస్తున్నట్టే అన్నాను. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతూ ఉన్నది. దానిపైన మూత గణగణమని ఎగురుతూ ఉన్నది. నా ప్రశ్నకి తను అలాగే ఎగిరిపడ్డాడు. కళ్ళని భయం గొలిపేంత విశాలం చేశాడు. కాలు గట్టిగా నేలకు తాటించాడు.
సాహిత్యం గురించి నీకేం తెలుసునని? ఏం చదివావని మాట్లాడుతున్నావు? చపల చిత్తపు మాటలు కాకపోతే. ఉద్రేకంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. కళ్ళు విశాలమయ్యాయి. నన్ను భౌతికంగా భయపెట్టడానికి ఈ పనులు చేస్తున్నాడేమో అని ఒక క్షణం అనిపించింది. నాకు ఎక్కడో కాలింది. తగ్గదలుచుకోలేదు. అడ్డదిడ్డంగా ప్రశ్న సంధించాను. సరే, నాకు సాహిత్యం తెలీదు, మీరు చెప్పిన రచయితల గురించి తెలీదు. వదిలేయండి. మీరు ఎప్పుడో యవ్వనంలో రాసి ఉంటారు 5 కథలు. ఆ తర్వాత ఎందుకు రాయలేదు? అసలు రచయితనని చెప్పుకోవడానికి మీకు భయం ఎందుకు? నా ప్రశ్నలు ఊహించినట్టుగా కలవరపడ్డాడు. బాణాలు నేరుగా తనపైకే గురిపెట్టబడి ఉన్నాయన్న కలత అతని మొహంలో కనపడింది. మనిషి చల్లబడిపోయాడు. అతని మీద విజయం నాకు సంతోషాన్నిచ్చింది. నెమ్మదిగా మౌనంగా నడిచొచ్చి ఏమీ తోచనట్టు మంచంపై వాలి దిండు కింద ఉన్న ఒక పుస్తకం బయటికి తీశాడు. మాటిమాటికి దాని పేజీలను పట్టి వదులుతూ రచయిత కావడానికి చాలా ధైర్యం ఉండాలి తమ్ముడు. చెప్పింది రాసింది ఆచరించగలిగే నిజాయితీ ఉండాలి. ఆత్మను కోల్పోయిన నా వంటి దుర్బలులు ఎన్నడూ రచయితలు కాలేరు అంటూ పుస్తకంలోకి తన శరీరాన్ని మొత్తం జొనిపి అందులో దాక్కున్నట్టుగా కుంచుకుపోయాడు. నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఏదో లోతైన మాట అనిపించింది. అతని మాటల్లో తెలియని వేదన ఏదో వ్యక్తమైందనిపించింది. నేను ఏమైనా తూలేనా? ఆలోచిస్తే నా మొదటి ప్రశ్న అవివేకమైందేమో అని అనిపించింది. రెండవ ప్రశ్న కేవలం నా అహాన్ని తృప్తిపరచుకోవడానికి వేసినట్లు నాకే అనిపించింది. తనను అవమానించడం కంటే తన అభిమాన రచయితలను అవమానించినందుకు ఎక్కువ మనసు నొచ్చుకున్నట్టుగా తోచింది. నా వైపు మాటలు చూపులు మాయమయ్యాయి. నా ఉనికిని కూడా గమనించనంతగా అతను తన మనసు చీకటి గుహలోకి దూరి వెచ్చగా ఉన్న ఒక తావున దాక్కున్నాడు. మా మధ్య నిశ్శబ్దం. అతన్ని మరింత వ్యాకులపరచడం ఇష్టం లేక నెమ్మదిగా బయటపడ్డాను. తను ఎప్పట్లాగా గేట్ దాకా రాలేదు. నన్ను సాగనంపను లేదు. ఆ తర్వాత మా కలయిక మునపటి చొరవను పోగొట్టుకుంది. అతని కథలు ఒక్కటి కూడా చదవకుండా ఎందుకు విమర్శించాను? సాహిత్యం గురించి ఈకెత్తు కూడా తెలియని నేను నా తెలివి తక్కువ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టానేమో అన్న విచారం నన్ను పట్టుకున్నది. పుస్తకాలు చదవకపోతే రచయితల్ని ప్రశ్నించకూడదా? నా మనసు తన్ను తాను సమర్థించుకుంటోంది. క్షమాపణ చెప్పడానికి అహం అడ్డొచ్చింది. అతనున్నప్పుడు నాయర్ షాపుకి పోకుండా కొద్ది రోజులు మొహం చాటేశాను. ఒక వారం రోజుల మనోవేదన తర్వాత అసలు రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకుందామని పత్రికల్లో వచ్చే కథలు చదవడం మొదలుపెట్టాను. ఎక్కువ కథలు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న ఏదో ఒక సమస్యపైనో యథార్థ సంఘటనపైనో ఉంటున్నాయి. అవి ఎందుకో నా మనసుకి పట్టలేదు. పుస్తకాల షాప్ నుంచి ఆయన చెప్పిన కొందరు రచయితల కథలు నవలలు తెచ్చుకున్నాను. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టు ఇప్పుడు నీకీ చదువేమిటి? మా రాధ జోకులు కూడా వేసింది. నిజమే, కాలేజీ అయిపోయాక అంత సమయం చదువుతున్నది మళ్ళీ ఇప్పుడే. కొన్ని రోజుల శ్రమ తర్వాత మనసు వాటిపై కుదురుకుంది. ఏవో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త ఆలోచనలు చుట్టుకుంటున్నాయి. కొన్ని నిద్రపట్టనివ్వనివి, కొన్ని కదిలించేవి, కొన్ని కలవరపెట్టేవి. తెలుసుకుంటున్న కొత్త ప్రపంచం గురించి ముచ్చడించడానికి నాకు తోడు లేదు. నన్ను మరింత దిగులు పరిచిన విషయం, కాకతాళీయంగా అయినా నాయర్ హోటల్లో కలిసిన 2 సార్లు మేం పలకరించుకున్నాం. కానీ అది ఆత్మీయ కలయిక కాలేకపోయింది. నేను చూసిన తొలినాళ్లలాగా అతను మళ్లీ ముడుచుకుపోయినాడు. నేను బింకం వదులుకోలేకపోయాను. అతన్ని పాత లోకంలోకి తోసేసిన నా తెలివి తక్కువతనానికి చింతించాను. ఆఫీసులో కొలీగ్స్ తప్ప ఇంటి దగ్గర నాకంటూ ఒక మిత్ర బృందం లేదు. అచ్చు తనలాగే. అందుకనే ఇంతకాలం ఆఫీసు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియనివాడిని అయిపోయాను. ముసల్తనంలో నేను అలా అయిపోతానా? గణేశంతో ఈ పోలిక నన్ను భయపెట్టింది. అలా కొన్నాళ్లకు మా కలయిక నాయర్ షాపుకు మాత్రమే పరిమితం అయింది. అతని కుక్క కూడా తేరుకుంది. ప్యాచ్ల స్థానంలో వెంట్రుకలొచ్చాయి. కానీ దానికి వయసు పైబడుతున్నట్లు కనిపించింది. ఆ మాటంటే మళ్ళీ ఏమొస్తుందో అని అతనితో నేరుగా చెప్పడానికి సాహసించలేకపోయాను. నెల గడిచింది. మార్చాకర్న బాంబేలో జరిగే కంపెనీ జోనల్ మీటింగ్కి వెళ్ళాను. రాధ ఫోన్ చేసింది. ఆ రోజు సాయంత్రం గణేష్ ఇంటికి వచ్చినట్టు, పిల్లలకి చాక్లెట్స్ తెచ్చినట్టు, వాళ్లతో గంటకు పైగా ఆడుకున్నట్టు, తమాషా కథలు చెప్పి నవ్వించినట్టు. మొదట మొహమాట పడినా రాధ మాట కాదనలేక ఆ పూట పిల్లలతోనే కలిసి భోజనం చేసినట్టు చెప్పింది. ఆ రోజంతా మా సంభాషణ తన గురించే. వెళ్ళేటప్పుడు మాత్రం అబ్బాయి వచ్చాక ఒకసారి ఇంటికి రమ్మని చెప్పమ్మా, పెద్దవాణ్ణి, ఏదైనా మాట పెచ్చనుంటే మన్నించమని కూడా చెప్పు అని వెనుచూడకుండా తల ఉంచుకుని వెళ్ళిపోయాడు అని చెప్పింది. చీకట్లో అతను ఏడుస్తూ వెళ్ళిపోయాడేమబ్బా. తను చెప్పిన చివరి మాట
ఆ రాత్రి నాకు నిద్ర లేకుండా చేసింది. ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు అని గట్టిగా అనిపించింది. కానీ కొన్ని ఓదార్పులు, పశ్చాత్తాపాలు సముఖంలో మాత్రమే తృప్తినివ్వగలవని నా కోరికని ఆపుకున్నాను. మరుసటి రోజు మీటింగ్లో కంపెనీకి సంబంధించిన ఏడాది వర్క్ అసెస్మెంట్ జరిగింది. నా పనికి చాలా గుర్తింపు వచ్చింది. ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంటు, బోనస్ కూడా ప్రకటించాడు చైర్మన్. ట్రిపుల్ బెనిఫిట్ అని కొలీగ్స్ అన్నారు. వాళ్లకు పార్టీ, ఇంట్లో సంబరాలు, రానున్న ఉగాదికి బట్టలు కొనడం, ఇలా మీటింగ్ నుంచి వచ్చాక 3 రోజులు తీరిక లేకుండా గడిచింది. ఈ విశేషాలు గణేశంతో పంచుకోవాలని గాఢంగా అనిపించింది. కానీ తనని కలవాలంటే ఏదో బెరుకు. తీరికైన మరుసటి సాయంత్రం మా పార్టీకి వోడ్కా ఫుల్ బాటిలు, తన కోసం కొన్న మెరూన్ ఎరుపు టీషర్టు, ఫార్మల్ ప్యాంటు తీసుకునెళ్ళాను. గణేశన్ కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. తల చంద్రవందరగా మురికిపట్టింది. మనిషి స్నానం చేసినట్టుగా కూడా అనిపించలేదు. నన్ను చూడగానే సంబరపడ్డాడు. ఈ పుస్తకాలు చాలా ప్రమాదకరం అబ్బా. ఉల్లాసంగా పొడిచిన పొద్దుని ఉదాసీనంగా మార్చేయగలవు. గ్లూమీగా ఉన్న ఒకానొక రాత్రిని ఉల్లాసభరితము చేయగలవు. సంతోషంగా నవ్వాడు. సందర్భం ఏమిటో తెలియలేదు కానీ మానసికంగా అత్యంత ఉత్సాహంగా కనిపించాడు. నా చేతిలో ఉన్న ప్యాకెట్ని అందించాను. అందుకుంటున్న అతని మొహంలో ప్రశ్న. ఏం లేదు, ఉగాదికి బట్టలు కొంటూ మీకు తీసుకున్నాను. నా జవాబు పూర్తయ్యేలోపు నా ప్రవర్తనతో మనసు విరిగి ఖండితంగా ఇంకింటికి రావని అనుకున్నాను. ఆనాటి నుంచి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఎలా చెప్పాలో తెలియటం లేదు, మన్నించు. గణేష్ కళ్ళలో నీళ్లు. అప్రయత్నంగా అతని మెత్తని చేతులు పట్టుకున్నాను. ఆయన నా కళ్ళలోకి చూసే ప్రయత్నం చేయలేదు. బట్టల ప్యాకెట్టు ఒళ్ళోనే ఉన్నది. నెమ్మదిగా నా చేయి విడిపించుకుని ఆ ప్యాకెట్ని తణుగుతూ, నీకేమవుతానురా? నా మీద ఎందుకింత ప్రేమ? వదిలిన నా చేతుల్ని మళ్లీ పట్టుకుని వలవలా ఏడ్చాడు. మా అమ్మని పోగొట్టుకున్న రోజు కలిగినంత దుఃఖం నాకు కలిగింది. ఆ చేతిని ఒడిసి పట్టుకుని నిమురుతూనే ఉన్నాను. కొద్దిసేపటికి ఆ దుఃఖం ఎక్కిళ్లుగా మారింది. మంచినీళ్ళిచ్చి కళ్ళు తుడిచాను. కొంత విరామం తర్వాత తేరుకున్నాడు. మీ అనుమతి లేకుండానే తెచ్చేశాను అని సిగ్గుపడుతూ బాటిల్ బయటికి తీశాను. మీటింగ్ వివరాలు చెబుతూ, నా కోసం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినందుకు ఈ పార్టీ అంతా విని ఆనందంగా కౌలించుకున్నాడు. ఈరోజు మునిగి తేలాల్సిందేనా? సరే కానీ, ఉత్సాహపడ్డాడు. స్వాగత్లో ఫుడ్కి ఆర్డర్ పెడతాను, ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేయండి అని రఫీ పాటలు పెట్టాను. వోడ్కా విత్ ఆరెంజ్ జ్యూస్ భలే కుదిరిందబ్బా నీ టేస్టు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇటువంటి సెలబ్రేషన్. చీర్స్ సిప్ చేసుకుంటూ అతని మాట. మంచం మీద చేతులు వెనక్కి ఊదుకుని సాలోచనగా, 3 వారాలుగా నిన్ను ఎంతో మిస్ అయ్యాను. ఎంత అంటే ఇంత అని చెప్పడం కష్టం. గుండెగూడు కూలిపోయినంత. సుఖమో దుఃఖమో, కష్టమో నష్టమో పంచుకోవడానికి ఒక మనిషి లేకపోవడం మరణమే అబ్బాయి. మూసుకున్న అతని కళ్ళ వెనుక ఆవేదనని కొలవడం కష్టం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మాటల్ని తుంచేబోయాను. చేతులు అడ్డంగా పెట్టి నన్ను వారించాడు. పార్టీ నీదే కానీ ఈరోజు మాత్రం నాది. నువ్వేమీ మాట్లాడద్దు. ఆ రఫీని మరోసారి విన్నాలే, ఎక్కడిపోతాడు, బంద్ చెయ్యి. మనసు సరిచేసుకోవాలి అన్నాడు. మరింక ఆ రోజు నేను శ్రోతని. లోపల నుంచి వేరుశనక్కాయల గట్టాలు ప్లేట్లో పోసుకుని వచ్చాడు. ఆ రాత్రి అతని కథని నేను చెప్పడం కంటే మీరే నేరుగా వినడం బాగుంటుంది. ఈరోజు నీకు తెలియని నన్ను పరిచయం చేసుకోవాలి. లోకం విధివంచితుడిగా భావిస్తున్న ఈ గణేశన్ గతం వర్తమానం నువ్వు చూడాలి. నీతోనే ఎందుకు చెప్పుకోవాలి? జవాబు కష్టం. కొందరి మీద కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు ఏర్పడతాయి. అవి లోకం ఊహించే లాజిక్కి అతీతంగా ఉంటాయి. నీ సానుభూతి కోసమో, నీ నుంచి ఏదైనా ఆశించో కాదు, నాలోకి నేను చూసుకోవడం. గాలిబాటుగా నడిచిన ఒక మనిషి కథ అనుకో. జీవితంలో పొందినవి, కోల్పోయినవి, విజయాలు, ఓటములు, ఆశలు, ఆశాభంగాలు అన్నీ ఏదీ దాచను. బ్లాక్ అండ్ వైట్ నీ ముందు పరిచేస్తాను. చెప్పుకోవడానికి నీకంటే ఆత్మీయుడు ఎవరు మిగిలారు నాకు? దిండుని గోడ కానించి మంచం మీద సావధానంగా వెనక్కి వాలాడు. హోటల్ నుంచి పార్సిల్ వచ్చింది. తీసుకుని వంటగదిలో పెట్టాను. అతను కళ్ళు తెరవలేదు. రెప్పల కింద వేగంగా కదులుతున్న కనుపాపలు ఏ సుదూర గతాన్నో అన్వేషిస్తున్నాయి. మా పూర్వీకులది తమిళనాడు. మద్రాసు రాష్ట్ర విభజనకు ముందు మా నాన్న కర్నూలు జిల్లాకు వచ్చాడు. పేపర్లో కొత్తగా కట్టిన హైస్కూల్లో ప్యూన్ ఉద్యోగం. గంట కొట్టి అటెండెన్స్ లిస్టులు సర్ది స్కూల్ చక్కదిద్దే పని అయింది. ఇక్కడ ఏం నచ్చిందో తెలియదు కానీ మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం విడిపోయాక కూడా తిరిగి వెళ్ళలేదు. మాతో పాటే వచ్చిన శెట్టిగారిని
ఇక్కడి కోమట్లు తమలో పూర్తిగా కలిపేసుకున్నారు. మమ్మల్ని అరవలని ఇక్కడ ఎవరూ వేరుగా చూడలేదు. కానీ వాళ్ళలాగా బంధుత్వమంత సాన్నిహిత్యం ఊళ్ళోని ఇతర కులాలతో మాకు లేకపోయింది. వడ్రంగి ఆచార్యులు ఊళ్ళో ఒకరిద్దరు ఉన్నా మమ్మల్ని కలుపుకోలేదు. అరవాళ్లు మోసం చేస్తారని ఎప్పటినుంచో ఉన్న భయం వల్ల కావచ్చు. మా ఇల్లు నేసేవాళ్ల వీధి మొదలు కోమట్లు ఉండే వీధి చివర. నేను బాగా చదువుకుని ఎదగాలని, మంచి నడవడిక అలవడాలని బాడుగ ఇల్లు అక్కడ తీసుకున్నాడు. ఆయన కష్టజీవి, చేసేది ప్యూన్ ఉద్యోగం. అయినా తోట పని చూసేవాడు. కులవృత్తి వడ్రంగము మరవలేదు. స్కూల్కి అవసరమైన అన్ని చెక్క పనులు తానే చేసేవాడు. స్కూల్ వెనుక ఉన్న పెద్ద వేప చెట్లు కూలిపోతే బీసీ హాస్టల్లో ఉన్న పెద్ద పిల్లల సాయంతో వాటిని మొద్దులుగా పలకలుగా కోసి కుర్చీలు బల్లలు టేబుళ్లు చేసేవాడు. ఈ అదనపు పనికి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. కొత్త బాడిసి తెప్పించమనో రంపంబ్లేళ్లు తెప్పించమనో అడిగేవాడు, అంతే. బెల్లు కొట్టి రిజిస్టర్లు క్లాసులో ఇచ్చి మొక్కలకు నీళ్లు పట్టి నిమిషం ఆలస్యం కాకుండా స్కూల్ వెనుకకొచ్చేవాడు. విరిగిన బెంచీలు రిపేర్ చేస్తూనో కుర్చీలకి కాళ్లు మారుస్తూనో పనిలో మునిగిపోయాడు. ప్రతి హెడ్ మాస్టర్ అతని పనిని అతన్ని ఇష్టపడేవారు. చదువు చెప్పే టీచర్లో ఏ అవసరం ఉన్నా పిలవకనే ముందుండేవారు. వాళ్ళందరి దగ్గర నాకు ప్రైవేటు ఉచితం. తన సర్వీస్ మొత్తం ఒకే స్కూల్లో చేశాడంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ వచ్చినా ఊళ్ళో వాళ్ళు సమితి ప్రెసిడెంట్తో చెప్పించి ఇక్కడే ఉంచుకునేవాళ్ళు. మా నాన్న అమ్మ తమ జీవితాన్నంతా సంపాదించడం, పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అనే 2 పనులకే అంకితం చేశారు. నాకు 7 ఏళ్ల వయసు వచ్చే వరకు నాన్న ఉద్యోగం పర్మనెంట్ కాలేదు. అందుకనేనేమో స్కూల్లో తోటమాలి, వడ్రంగి, సెక్యూరిటీ గార్డ్ అన్నీ తనే అయ్యి నెత్తినేసుకునేవాడు. తల్లో నాలుకలా ఉంటారు కదా, అలాగా. పెళ్లి మాట పెదవి దాటి వచ్చిన సందర్భం నేను చూడలేదు. పైగా నన్ను అలాగే ఉండమనేవాడు. చిన్నప్పుడు మా పిల్లల ఆటల్లో వచ్చే గొడవల్లో తప్పు నాది కాకపోయినా నన్నే సర్దుకుపోమనేవాడు. మనం ఇక్కడి వాళ్ళం కాదు, వాళ్లతో తగులేందుకు, అధవ వచ్చినా మాటామాటా పెరిగినా ఆ ఒక్క క్షణం లొంగి ఉంటే నీ సొమ్యం పోతుంది అనేవాడు. ఎవరితోనైనా దేని గురించైనా సంవాదం వద్దనేవాడు. వాదించి ఏం సాధిస్తావు, ఎవరిని ఉద్ధరిస్తావు? అన్నా నీ మాటే సరి అన్నాను. ఎదురువాడి అహం తృప్తిపడుతుంది, గొడవ తేలిపోతుంది. మనది చిన్న కులం, బీద కుటుంబం, సర్దుపోయి బతకడం నేర్చుకో అని ఎంతో ప్రేమగా ఓపిగ్గా చెప్పేవాడు. అది ఎప్పటికీ మార్చుకోలేని నా వ్యక్తిత్వం అయి కూర్చుంది. జీవితమంతా శాశ్వతంగా నన్ను వెనకనే నిలిపింది. ఇంట్లో పనిచేసుకుంటూనే అమ్మ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో ట్రేలర్లో పొల్లలు నింపే పనిచేసేది. గాడీలు ఉన్న చక్కరేపర్లో వరుసగా పొల్లలు నింపి వాటిని మళ్లీ ఒక ట్రేగా అమర్చాలి. నింపిన వాటిని ఫ్యాక్టరీలో అప్పచెప్పి డబ్బు తేవడం నా పని. ట్రేకి 5 పైసలు ఇచ్చేవాళ్ళు. సెలవు రోజుల్లో నాన్న నేను కూడా ఈ పనిలో అమ్మకి సాయపడేవాళ్ళం. 10th నేను స్కూల్ ఫస్ట్. ఇంటర్మీడియట్లో కర్నూలు తిమ్మయ్య గవర్నమెంట్ కాలేజీలో, అక్కడ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్ అప్పట్లో గుంటూరులో మాత్రమే దొరికేది. దాన్ని పొందగలిగేంత డబ్బు లేదు. ఏ కోచింగ్ అవసరం లేని పాలిటెక్నిక్లో చేరాను. వనపర్తిలో మొదటి సంవత్సరం చదువు బాగా సాగింది. అది ఉద్యమాల కాలం. విద్యార్థి ఉద్యమాలు ఎగుస్తున్న కాలం. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఏబీవీపీ ఒకటేమిటి, అక్కడ లేనిదంటూ లేదు. మొదటి సంవత్సరం అయ్యే లోపల కొత్త కొత్త విషయాలపైకి మనసు పోయింది. హాస్టల్ సమస్యలు, స్కాలర్షిప్పులు, ఉద్యమాలు. నా వంటి ఒక అంతర్ముఖుడు విద్యార్థుల గుంపు ముందు నిలబడి మాట్లాడడం నువ్వు ఊహించగలవా? మనసుకు విచ్చుకునే ఋతువు అది. సమాజం, బాధ్యత, శాస్త్రీయ దృక్పథం వంటి కొత్త చదువు పరిచయమైంది. ఏ తరంలోనైనా మనుగడలో ఉన్న నియమాల ధిక్కారం యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ఆ వయసును తట్టే ఊహలు మనసుని వికసింపచేస్తాయి. ఏవో పిచ్చి పిచ్చి కవితలు అల్లడం, వాటిని వినిపించి మిత్రుల్లో కవిగా గుర్తింపు పొందడం. మొదటిసారి నాకంటూ ఒక అస్తిత్వం ఏర్పడడం ఎంతో నవనవోన్మేషంగా ఉండేది. స్పార్టకస్, రక్తాశ్రువులు, జూలియస్ ఫ్యూజిక్, ఒక తల్లి కథ ఒకటేమిటి, చేతికందిన పుస్తకం అంతా చలనమే. వేగంగా తెరపి లేకుండా వీచిన గాలులకి మనసు చెట్టు ఊగిపోయింది. 2వ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి మీసాలు, బలమైన శరీరంతో పాటు దృఢమైన విశ్వాసాలు కూడా ఏర్పడ్డాయి. చదువు ధర్నాలు, రాస్తారోకల మధ్య మొదలై అరెస్టుల దాకా వచ్చింది. పత్రికలు అయ్యాయి. మందురికి డబ్బు కావాలని ఇంటికి జాబు రాశాను. మనీ ఆర్డర్ బదులు నాన్నే వచ్చేశాడు. నేను రూమ్లో లేను, నేరుగా కాలేజీకి పోయాడు. మా లెక్చరర్లు, ప్రిన్సిపాలు ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. కాలేజీకి సరిగా రాకపోవడంతో 2 పేపర్లు తప్పినట్లు కూడా.
ఇక్కడుంటే మరింత చెడిపోతాడని, మనిషిగా ఇంక మీకు దక్కడని. విద్యార్థి మహాసభల నుంచి నేను వచ్చేసరికి రూములో ఒక్కడే ఉన్నాడు. అప్పటికే నా రూమ్మేట్స్ నుంచి కూడా సమాచారం రాబట్టుకున్నాడు. అక్కడుంటే ఇంక నేను బాగుపడనని ఆయనకే అనిపించింది. తర్వాత మరేమిటి అని ఆలోచించలేదు. ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇంత జరిగినా పల్లెత్తు మాట అనలేదు, కోప్పడలేదు, కొట్టలేదు. నాకుగా నేను చెప్పాలని ప్రయత్నించినా వినే స్థితిలో ఆయన లేడు. చాలా మనసరి. అదే మనసో బుద్ధి నాకు వచ్చిందని ఎప్పుడూ దెప్పేది అమ్మ. ఇంటికొచ్చాక బయటికి పోయేవాణ్ణి కాదు. ఎవరైనా ఎదురుపడితే స్కూల్ ఫస్ట్వి నువ్వు ఇలా అయిపోయావేంటి అంటారని బెరుకు. వాళ్ళ జడ్జిమెంట్లు, సానుభూతి భరించే స్థితిలో లేను. బీఎస్సీ చేద్దామనుకున్నాను. కానీ అప్పటికే డిగ్రీ కాలేజీ అడ్మిషన్లు అయిపోయాయి. పైగా నన్ను మళ్లీ బయటికి పంపే ఉద్దేశం ఆయనకి లేదు. సుడిగాలి వంటి 2 ఏళ్ల జీవితం ఒక్కసారిగా నిర్వ్యాపకం అయిపోయింది. తెలియని అసహనం, కోపం. అది మా అమ్మ మీద చూపించేవాణ్ణి. మా ఊరి శాఖా గ్రంథాలయం మనసుకి మలాం పూసింది. అందులో ఉండే అన్ని పుస్తకాలు చదివేశాను. జొన్నలగడ్డ లలితాదేవి, ఎద్దనపూడి, ఆరికపూడి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన నవలలు, బాపురమణల బుడుగు, రాహుల్ సాంకృత్యాయన్ సింహసేనాపతి, ఓల్గాసే గంగ, ఒకటెందుకు ఆఖరికి ఒక్కొక్క శాస్త్రం మొదలు వారపత్రికలో సీరియల్గా వచ్చిన చలం మైదానం దాకా ఏమీ మిగల్చలేదు. ఇంకా ఏం చేయాలి? నాన్న బరువును పంచుకోవడం కోసం ఇంట్లో ట్యూషన్లు మొదలుపెట్టాను. ఊళ్ళో బాగా గుర్తింపు వచ్చింది. కొడుకు చేతికి అందించాడని అమ్మ సంతోషపడింది. చదువు చట్టుబండలైందని నాన్న కుమిలిపోయాడు. ఆ ట్యూషన్ డబ్బులతో ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ సిట్టింగ్ బిఏ డిగ్రీ కట్టాను. నాకు అందిన లోకజ్ఞానం, ఉద్యమంలో చదివిన సామాజిక శాస్త్ర పుస్తకాలు నా డిగ్రీ చదువుకి ఉపయోగపడ్డాయి. డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. అప్పుడు బ్యాంకు ఉద్యోగాల హవా నడుస్తున్నది. ట్యూషన్లు కొనసాగిస్తూనే బ్యాంకు పరీక్షలకు కట్టాను. మొదటిసారి రాసిన స్టేట్ బ్యాంక్ పరీక్ష పోయింది. నాన్న నెలలా క్రమం తప్పకుండా కాంపిటీషన్ సక్సెస్ పత్రిక తెచ్చి ఇంట్లో పెట్టేవాడు. నా ప్రిపరేషన్ మమ్మురం చేశాను. రెండోసారి గ్రామీణ బ్యాంక్ పరీక్ష తగిలింది. నా చదువులో వచ్చిన గ్యాప్ ఉద్యోగానికి అడ్డంకి అవుతుందేమని భయపడ్డాను. అటువంటిదేమీ జరగలేదు. ట్రైనింగ్ అయ్యాక మొదటి పోస్టింగ్ పత్తికొండ దగ్గర ఒక మారుమూల పల్లెకి వేశారు. ఒత్తిడి లేని ఉద్యోగం, హంగు ఆర్భాటాలు లేని పల్లె జీవితం. 5 ఏళ్ల పాటు పుస్తకాలు చదువుకుంటూ, కవిత్వమో కథలో రాసుకుంటూ, నిజంగా నేను బతికి ఉన్న కాలం అది. చుట్టుపక్కల ఊళ్ళలో కానీ, నాకు దగ్గరలో ఒక మోస్తరు పట్టణాల్లో కానీ పెద్దగా చైతన్యం ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి కర్నూలులో హక్కుల సంఘం సమావేశాలు జరిగేవి. పోతే అక్కడ కొన్ని పుస్తకాలు దొరికేవి. బ్యాంక్ ఆఫీసర్ పరీక్ష రాయాలని నా కోరిక. నాన్న ఉద్యోగ విరమణ కూడా అయింది కాబట్టి పెళ్లి చేయాలని అమ్మ పట్టుదల. తన పుట్టింటి వైపు సంబంధం, డిగ్రీ చదువుకున్న తన అన్న కూతురు అమృత సురభిని తెచ్చుకోవాలని ఆమె కోరిక. కానీ వాళ్ళని అడగాలంటే బెరుకు. వాళ్ళు డబ్బున్నవాళ్ళు. అప్పటికే వాళ్ళకి సొంత మాడి ఇల్లు ఉండేది. మామ స్టీల్ వ్యాపారం చేసేవాడు. ఒకనాడు మాటలకి వాళ్ళంతటా వాళ్లే వచ్చారు. ఆనాడు అమ్మ ఆనందం చెప్పనలేవి కాదు. సురభి చిన్నప్పటి నుంచి కోయంబత్తూరులోనే చదివింది. బ్యాంకు ఉద్యోగం అయినందున నాకు ఇవ్వడానికి మామకి అభ్యంతరం లేకపోయింది. పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు పట్నం విడవని తనకు జోడు కుదరని ఎంత చెప్పినా అమ్మా నాన్న వినలేదు. మేం కాపురం చేయలేదా? ఇవన్నీ లేనిపోయిన భయాలని కొట్టిపారేశారు. చదువు అయిపోయేంతవరకు, అంటే సంవత్సరం ఆగాల్సిందేనని సురభి పట్టుబట్టింది. 2 వైపులా అంగీకారం కుదిరి గట్టి తట్ట పెట్టుకున్నారు. పెళ్లికి ముందు ఒకసారి నా భయాల్ని సురభితో చెప్పాను. అవేమీ ఆమెకి అర్థం కాలేదు. బహుశా ఆమెకున్న భయాలు 2. తెలుగు మాట్లాడడం రాదు. ఎలా నెట్టుకు రావాలి? గ్రామీణ బ్యాంక్ అంటే పల్లెల్లోనే నివాసం. కోయంబత్తూరులో ఉంటూ సినిమాలకి సరదాలకి వీలుండదు. ఇవి 2 అంతే. బ్యాంకు ఉద్యోగి, దగ్గర చుట్టరికం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఊదరగొట్టి ఆమెని ఒప్పించారు. అమ్మా నాన్న ఒప్పుకున్నాక ఆమెకైనా నాకైనా మరో దారి లేదు. స్వతంత్ర నిర్ణయాలతో తాము ఆశించినట్టు జీవితాన్ని మలుచుకోగల ఆలోచన, ధైర్యం కొందరికే ఉంటుంది. వైవాహిక జీవితం ఇలా ఉండాలని, ఇలా ఉండొచ్చని మన సమాజంలో ఎవరు చెప్పరు. పెళ్ళి ఒక బ్లైండ్ టర్న్. మూలమరుపు తిరిగాక అది తిన్నగానూ ఉండొచ్చు, ఊహించని సమస్యలు ఎదురవచ్చు. నీ ప్రమేయం లేకుండానే ప్రమాదాలు దూసుకురావచ్చు. పెళ్ళైన కొత్తలో మా కాపురం సజావుగానే సాగుతున్నది. 2 ఏళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నాం. ఆ పల్లెలో తనకి ఏం పొద్దుపోతుంది? నా దగ్గరున్నవి తెలుగు పుస్తకాలు. తను చదవలేదు. తమిళ పుస్తకాలు తెచ్చిపెడదామన్నా పుస్తకాలు చదివే ఆసక్తి లేదు ఆమెకి. అదే సమయంలో మా బ్యాంకులో కంప్యూటరేషన్ మొదలైంది. రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త వాళ్ళని పంపడం లేదు. కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చాక మీ పని సులువైంది కదా అన్నారు. మునుపట్లాగా 5 గంటలకి బయటపడడం కుదిరేది కాదు.
పని పెరిగింది. కార్పొరేట్ పని పద్ధతులు కూడా మొదలయ్యాయి. లోన్ రికవరీ టార్గెట్సు, లోన్ పంపిణీ టార్గెట్సు, ఖాతాదారుల సంఖ్య పెంచడం, లోన్లలో రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది తక్కువ, పని ఎక్కువ. మునపట్లాగా ఫీల్ గుడ్ ఉద్యోగం కాలేకపోయింది. ఆదివారం తప్ప తన కోసం సమయం కేటాయించే వీలు కుదిరేది కాదు. అంత ముందులాగా సరదాగా నెలకోసారైనా కర్నూలుకి పోవడమే గగనమే అయ్యేది. మెల్లగా ఇంట్లో విసుగు, రుసరుసలు మొదలయ్యాయి. తన విసుగుకి కారణాలు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మన కుటుంబ వ్యవస్థ విచిత్రం ఏంటంటే, మల్లయుద్ధం తెలియని సాధారణ వ్యక్తిని హఠాత్తుగా గోదావరికి తోసి పోరాడమంటుంది. ఎలా సర్దుకోవాలో అర్థం కాక కష్టాలు పడుతున్న దంపతులను అది వేడుకతో చూస్తుంది. ఒక మాట చెప్పుకోవాలి, ఉద్యోగం వల్ల ఆర్థికంగా కుదుటపడ్డాను. అమ్మా నాన్న మద్రాసు వెళ్ళి ఉంటామంటే వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. 3వ సంవత్సరం తను గర్భవతి అయింది. 5వ నెల రాగానే పుట్టింటికి తీసుకుపోయారు. కాన్ పైన 5 నెలలకు కానీ తిరిగి పంపలేదు. రోజులో మిగిలే ఖాళీ సమయం మళ్ళీ నాకు చదివే వెసులుబాటునిచ్చింది. తిరిగి వచ్చాక 1 ఏడాది పాటు పాపని పెంచడంలోనే సరిపోయింది మాకు. తాను చదివిన చదువు వృధాగా పోవడం ఎందుకు, పైన ఏదో వ్యాపకం కల్పించకపోతే తన దృష్టి పూర్తిగా నా మీదే ఉంటుంది అనుకుని అన్నామలై యూనివర్సిటీ బీఈడీ డిస్టెన్స్ కోర్సులో చేర్పించాను. తను కూడా ఇష్టపడింది. ఆమె చురుకుతనం ఎంతంటే ఒక్కతే పాపను చూసుకుంటూ కూడా చదువులో తేలిగ్గా గట్టెక్కగలిగింది. ఆ తర్వాత కర్నూలుకి కాపురం మార్చమని పోరు మొదలైంది. నిజానికి డిఎస్సి కోచింగ్ తీసుకోవడం తన లక్ష్యం. నా ఉద్యోగం రోజూ వచ్చిపోయేంత దగ్గర కాదు, వారానికి ఒకసారి మాత్రమే వీలు. నేను దూరం ఉంటే పాప పెంపకం మొత్తం మీద పడి తనకే భారమవుతుందని చెప్పినా వెళ్ళలేదు. మా నివాసం కర్నూలుకి మారక తప్పలేదు. శనివారం రాత్రి దిగితే సోమవారం తెల్లవారి వెళ్ళవలసిందే. ఆదివారం ఒక్కరోజు మాత్రమే మా సహజీవనం. కాన్పు తర్వాత తనలో చాలా మార్పులు గమనించాను. కర్నూలుకి మారే ముందు వరకు మా 4 ఏళ్ల సంసారం ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మేమిద్దరం అభిరుచుల్లో భిన్న ధృవాలం. తాను పట్నం, నేను పల్లె. పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని, మంచి గిఫ్టు, గ్రీటింగ్ కార్డులతో నేను అభినందించాలని తను ఆశిస్తుంది. పుట్టినరోజు జరపడం మా ఇంట్లో లేనే లేదు. తనది పూర్తి తమిళ సంప్రదాయం, నేను తెలుగు తమిళ మిశ్రమం. తను బోళ, కోపం వస్తే మొహాన్ని అడిగేస్తుంది. నేను మనసరి, కోపం మనసులో దాచుకుని కొంతకాలం వాళ్ళని తప్పించుకొని మౌనమైపోయే మనిషిని. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని మరో పార్శ్వం మా శృంగార జీవితం. అదొక్కటే దాంపత్యం కాదని నాకు తెలుసు, కానీ అది దాంపత్యానికి ఇరుసు. శృంగారం విషయంలో కూడా మావి భిన్నదారులు. 16 ఏళ్లలోపు గడిపిన బాల్యం మనలోని చాలా సహజాతాలని నిర్దేశిస్తుంది. మన లైంగిక వ్యక్తిత్వం అప్పుడే నిర్మాణమవుతుంది. శరీర అవయవాల స్పృహ కలిగే మొదటి దశలో మగపిల్లలు ఆడవాళ్ల గురించి, ఆడపిల్లలు మగవాళ్ల అవయవాల గురించి దొంగగానో రహస్యంగానో తెలుసుకుంటారు. ఉత్సుకతతో ఇలా చేస్తూ దొరికిపోయి తప్పుగా గుర్తించబడి తన్నులు తిన్నవాళ్లు నాలాగా ఎంతమంది లేరు. మగపిల్లలు తమ మగ స్నేహితులలో ఉద్రేకాన్ని ప్రేరేపించుకోవడం 2వ దశ. ఇది రహస్యంగానే సాగుతుంది. ఈ స్థితిలో ఏర్పడే ఆకర్షణ గాఢంగా ఎక్కువ కాలం కొనసాగితే గేగానో లెస్బియన్గానో స్థిరపడిపోతారు. ఈ పనుల్లో ఉండగా సమాజానికి దొరికిపోతే ఎదురయ్యేంతటి అవమానం మరెక్కడా ఉండదు. ఎక్కువ మంది ఈ దశ దాటి తొలి యవ్వనంలోకి ప్రవేశించే సమయానికి ఆపోజిట్ జెండర్ పట్ల ఒక సహజ ఆకర్షణ ఏర్పడుతుంది. ఇది వ్యక్తి పూర్తి లైంగిక జీవితానికి దారి వేస్తుంది. నాతో సహా అందరూ ఈ అనుభవాల్ని పొంది వచ్చిన వారే. పల్లెలో పెరిగిన నా చుట్టూ అనేక వివాహేతర సంబంధాలు ఉండేవి. వాటిని చెడుగా గుర్తించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. కానీ అవి తీవ్రమైన నేరాలుగా పరిగణింపబడేవి కావు. స్త్రీ విషయంలోనైతే సర్ది చెప్పుకుని మాన్పించగలిగిన వెసులుబాటు ఉండేది. అప్పట్లో పరుహత్యల దాకా పోయేవి లేనేలేవు. దానికి ఫ్యాక్షన్ రంగు పురిమితే తప్ప. పురుషులు మాత్రం వీటిని కలిగి ఉండడం వీరత్వానికి, మగటికి చిహ్నం అనుకునేవారు. 10వ తరగతి దాటేలోపే నా హైస్కూల్ మిత్రుల్లో చాలామందికి శృంగార అనుభవం ఉంది. మా కుటుంబ స్థితి వల్ల, మధ్యతరగతి భయాల వల్ల లేత యవ్వనంలో వీటికి దూరంగా ఉన్నాను. చెబితే అసభ్యంగానో అశ్లీలంగానో నీకు అనిపించవచ్చు, కానీ నా మిత్రుడు సెక్స్ పుస్తకాలు తెస్తే ఊరి బయటికి పోయి అందరం గుంపుగా కూర్చుని చదువుకున్న లెవెల్ మాది. శృంగారం కేవలం పిల్లల కోసం మాత్రమే. తతిమా సమయాల్లో ఆ ఆలోచనలు అపవిత్రం అనుకే మధ్యతరగతి పట్టణ జీవితం తనది. మీరు ఒప్పుకోరు, కానీ పల్లెకి, పట్టణానికి, దళితులకి, అగ్రవర్ణాలకి, చివరకు ప్రాంతాల వారీగా కూడా లైంగిక శృంగారాసక్తులో తేడా ఉంటుంది. ఇందులో ఒకరు సంస్కారులని, మరొకరు పతనమైన వారిని నేను అండలేదు.
ఈ తేడాల వల్ల ఒకవేళ భార్యాభర్తలు విడిపోతే దాన్ని కులమనే గుంజకు కట్టేసి తీర్పు చెప్పడం తప్పు అంటాను. స్త్రీ పురుష సంబంధాలు ఎప్పుడూ సరళంగా ఉండవు. అవి సంక్లిష్టమైనవి. విచిత్రం ఏమిటంటే వీటిని చర్చించడానికి మనం ఇష్టపడము, అంగీకరించం. నాకేమో తీవ్రమైన వాంఛలు, తనకేమో శృంగారం, మరిక తప్పించుకునే దారి లేక చేయవలసిన కార్యం. ప్రతిసారి నా బలవంతం మీదే పాల్గొనవలసి రావడం నన్ను సిగ్గుపరిచేది. కర్నూలుకు వచ్చాక మరీ ఒత్తిడి చేసిన ఒక సందర్భంలో వివరంగా చెప్పింది. ఆ సమయంలో నా శరీరం నుంచి వెలువడే వాసన తనకి అయిష్టమని, తీవ్రమైన ఏవగింపు కలిగిస్తాయని. ఆ రోజుతో మా శృంగార జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పడానికి, నీకు వినడానికి తేలిగ్గా అనిపించవచ్చు కానీ, ఆ రోజు ఆ మాటతో నాకు కలిగిన నువ్వు లోతు కొలవలేనిది. సురభి చెట్టది కాదు. నా మీద ఇతరత్రా అయిష్టాలు కూడా ఏమీ లేవు. అలాగని బలమైన ఇష్టాలు లేవు. ఊళ్ళు తిరిగే నా మీద ఆధారపడకుండా పాప సంరక్షణ బాధ్యత తానే తీసుకున్నది. మున్సిపల్ స్కూల్లో టీచర్గా చేరి అమ్మానాన్నల కోసం మద్రాసులో తీసుకున్న ఇంటి లోన్ మొత్తం తీర్చేసింది. మా కోసంగాను మళ్లీ కర్నూలులో ఒక ఇల్లు కొన్నాం. ఒక కప్పు కింద ఉన్నామన్న వాస్తవం మినహా మంచి స్నేహితులంగా కూడా కాలేకపోయాం. ఎందుకంటే స్నేహానికైనా కొన్ని ఇష్టాలు, అభిరుచులు కలవాలి. మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తుల వలె ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఏదీ లేదు. అలాని గొడవలు లేవు. పరస్పర గౌరవం మాత్రం ఇప్పటికీ నిలుపుకున్నాం. మా ఇద్దరినీ కల్పించిన ఏకైక బంధం పాప మాత్రమే. 30 ఏళ్ల పాటు భార్యాభర్తలుగా నటించాం. విడిపోయి ఎవరికి వారు సుఖంగా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. అప్పటి కాలంలో భార్యాభర్తలు విడిపోవడం కూడా పరువు తక్కువే. లైంగిక సుఖం కోసం పక్కదారులు తొక్కడం కూడా పరువు తక్కువ అనుకునే కుటుంబం వాణ్ణి నేను. అయినా ఆపుకోలేక 2 సార్లు దూర ప్రాంతాలకు వెళ్ళి వేశ్యలను కలిశాను. ఎందుకో నాకది మానసిక తృప్తినివ్వలేదు. ఇతరత్రా స్త్రీలను ఆకర్షించగల శరీరము, చొరవ ఉన్న వ్యక్తిని కాదు. భార్య కాని స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోగల ధైర్యమూ లేదు. బంధువుల్లో మంచివాణ్ణి, ఊళ్ళో మంచివాణ్ణి, ఆఫీసులో మంచివాణ్ణి. మంచివాడుగా కనిపించాలనుకోవడం ఒక వ్యసనం. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం క్షణక్షణం నిన్ను నువ్వు కుళ్ళబొడుచుకుని రక్తమోడుతూ పెదవులపై నవ్వుతో నిలవాలి. ఒక ఊహ చేద్దాం. స్వేచ్ఛగా అన్నిష్టాల్ని వ్యక్తపరుచుకొని ఇష్టం ఉన్నంతకాలం కలిసి ఉండి నచ్చనప్పుడు అంతే స్వేచ్ఛగా విడిపోవడం. ఎంత అద్భుతంగా ఉంది కదా. మానవ సమూహం ఒకప్పుడు ఇలాగే ఉండేది. దాన్ని దాటొచ్చి తానే కట్టుబాట్లు ఏర్పరచుకుని ఆ ఊబిలో తానే కూరుకుపోయింది. జీవితాన్ని తాను ఆశించినట్టు మలుచుకోలేని వాడికి పరిస్థితులకు తలవంచి బతకడం తప్ప మరొక మార్గం ఉండదు. ఏనాడు పాలిటెక్నిక్ చదువు వదిలేసి వచ్చాడో ఆ రోజే గణేశన్ వ్యక్తిగా చనిపోయాడు. అన్నిటికీ రాజీపడ్డం అలవాటు చేసుకున్నాడు. అంతర్ముఖుడై తనలో తాను ప్రపంచంతో సంబంధం వదులుకొని ఒకరితో పేచీలేని ఒక ఒంటరి లోకం నిర్మించుకున్నాడు. దాన్ని స్వర్గమనాలా, నరకమనాలా? మరి గతంలో నేను పొందిన విలువలు, క్రియాశీలత ఏమైపోయాయి? మనిషిలో 2 స్వభావాలుంటాయి. సమాజం అంగీకరించేది, అంగీకరించనిది. ఈ రెండింటికి నిరంతర ఘర్షణ ఉంటుంది. పరిస్థితులను బట్టి మాత్రమే మనలో రెండో వ్యక్తి బయటికి వస్తాడు. పగలంతా ఆఫీసు, రాత్రికి ఇంటికొచ్చి 2 గంటలు ఫేస్బుక్కో, వాట్సాపో కెలికి 1 గంట పోర్న్ సైట్స్ చూసి తృప్తి పొంది నిద్రపోవడం కొన్నేళ్లుగా నా దినచర్య ఇది. పాత గణేశన్ స్థానం లోపల ఉన్న ఈ రెండో వ్యక్తి ఇలా గుట్టుగా బతికాడు. హైదరాబాద్కి మారిన తర్వాత బలవంతాన నా పద్ధతుల్ని నేనే మార్చుకున్నాను. మళ్ళీ సాహిత్యం, పుస్తక ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా మామ అంటే సురభి వాళ్ళ నాన్న చనిపోయాడు. కోయంబత్తూరులో అత్త ఒక్కతే ఉంది. తోడుగా ఉండని రమ్మని కూతుర్ని పోరింది. తన్నే మాతో వచ్చి ఉండమని అడిగాను. గచ్చరంతనక వచ్చింది, కానీ ఆమె వచ్చినప్పటి నుంచి బతుకు నరకమైంది. నా మీద చాడీలు చెప్పేది. సూటీపోటీ మాటలు, పిల్లి మీద కుక్క మీద పెట్టి తిట్లు. ఇంట్లో నా మానాన్ని నేను ఉండే స్థితి లేకపోయింది. తన స్వార్థం కోసం మమ్మల్ని విడదీసే పని మమ్మురే చేసింది. సొంత తల్లి ఎక్కడైనా కూతురి కాపురం చెడగొడుతుందా అని లోకం అనుకోవచ్చుమే కానీ ఉంటారు కొందరు. ఈ రోజుకి మా అత్త మీద నాకేమీ కోపం లేదు. కొందరు అంతే తమ్ముడు. లోభులుగా, దుర్మార్గులుగా, స్వార్థపరులుగా, అవకాశవాదులుగా ఉంటారు. పరిస్థితులు మరిచిన బొమ్మలు. వాళ్లే కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రేమాస్పదులుగాను, కరుణగలవారుగాను ఉండగలరు. బతుకేడ్చడానికి నాలాగే ఆమెకి ఒక ఆసరా కావాలి. ఆ ఆసరా కొడుకు కాలేకపోయాడు. అందుకని కూతుర్ని ఎంచుకుంది. లేదా మా మధ్య సఖ్యత లేదన్న విషయం గమనించి కూతుర్ని ఈ ఊబిలోంచి బయటపడేద్దామన్న ఆలోచనైనా చేసి ఉండొచ్చు. మా పాప పెళ్ళయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక ఇక బలవంతంగా కలిసి ఉండాల్సిన ఏ అగత్యమూ మాకు లేకపోయింది.
నేను రిటైర్ అయ్యే నాటికి బ్యాంకుల్లో పెన్షన్లు రాలేదు. రాతకోతలు ఏమీ లేకుండానే ఒక మాటగా అనుకున్న ప్రకారం మద్రాసిల్లు తనకి, కర్నూలీలు నాకు. తన పెన్షన్ తనదే, నా డబ్బు నాదే. వాళ్ళు వెళ్ళిపోయాక 10 మందికి తెలిసిన చోట నాకు ఉండబుద్ధి కాలేదు. కొత్త జీవితం మొదలు పెడదామని హైదరాబాద్ వచ్చాను. కర్నూలు ఇంటి బాడుగా నా రిటైర్మెంట్ డబ్బులతో కాలం గడుస్తూ ఉన్నది. అనారోగ్యంతో ఒంటరిగా ఉండలేని స్థితి వస్తే తన దగ్గరికి రావడానికి ఏమాత్రం సందేహించవద్దని ఆమె కోరింది. అలా అని ఒట్టు కూడా పెట్టించుకుంది. ఆ పరిస్థితి రాకుండానే దాటుకోవాలని నా ఆశ. అన్ని కాలాలు మనవి కాకపోవచ్చు, కానీ రానున్న రోజులపై నమ్మకం, ఆశ కలిగి ఉండాలి. అదే లేకపోతే ఏదో ఒక సంఘటనకి గుండె పగిలి చచ్చిపోవడం ఖాయం. మా ఎడబాటు సమయంలో సురభి నాకు ఆ ఆశనిచ్చింది అంటూ చేతులెత్తి గాలిలోకి నమస్కరించాడు. ఒక జడివాన ఆగింది. దాని తాలూకు ప్రవాహ ఉధృతి తగ్గలేదు. అంతరంగంలో దుఃఖిస్తూ ఉన్నాడు. బయటికి కనిపించని విలాపం అది. ముసురు పట్టిన తుఫాన్ రోజులాగా కన్నీటి జడి తెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నది. అతని మనసు చిత్తడి చిత్తడయింది. ఆ జడివాన అతన్ని తప్పక ఓదారుస్తుందా? మంచం మీద వాలి అలాగే నిద్రపోయాడు. రాత్రి 2 గంటలు కావస్తోంది. సామాను సర్ది తలుపు ముందుకేసి ఇంటికెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి మా మనసులు మరింత చేరువయ్యాయి. ఆఫీస్కి బయలుదేరపోతే ఇంటికొస్తావా? ఒకనాటి ఉదయమే గణేశన్ ఫోన్ చేశాడు. ఇంటికి వెళ్ళేసరికి గడప బయట గోనెపట్ట మీద కుక్క ఉన్నది. మూతి చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. దాని ముందు మోకాళ్లపై దిగాలుగా కూర్చున్న గణేశన్ భుజంపై చేయి వేశాను. మొన్న రాత్రి ఎవరో రోడ్డు మీద బిర్యానీ ఉన్న క్యారీ బ్యాగు పారేశారు. ఎన్నడూ పొంది ఏం వసి పుట్టిందో ఏమో గేటు సందులోంచి దూరి పరిగెత్తి ఆపగా తింటున్నది. 4-5 వీధి కుక్కలు దీన్ని చుట్టేసుకుని దాడికి దిగినాయి. ఎదురు తిరగలేని అశక్తతో పారి లోపలికి రాబోయింది. ప్రాణభయం దాని ఆలోచనను చంపేసిందేమో. బయటికి పోయిన గేటు సందులోంచే లోపలికి రావచ్చని దానికి తట్టలేదు. ఈ లోపలే ఒళ్లంతా కరిచేశాయి. గేటు తీసి బయటికి పోయి అదిలించేలోపు ఈ అనర్థం జరిగిపోయింది. నా దగ్గర ఉన్న పుండ్ల ఆయింట్మెంటు పట్టించాను. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. కుయ్యోమని మూలుగుతూనే ఉన్నది. పొద్దున కూడా ముసురుకునే ఉన్నది. అన్నం తినలేదు. బిస్కెట్టు పాలు తాగలేదు. దాటుకుందామని నిశ్చయించుకుందేమో మరి. 2 రోజులు నిరాహారం, నిట్టోపాసం, నీళ్లు కూడా ముట్టలేదు. ముందు కాళ్ల మీద మోర నేల కాంచి కళ్ళెత్తి నన్నే చూస్తూ ఉండిపోయింది. ఆ నిద్రలోని దాటుకుంది. అతని కళ్ళ ముందు ఆ దృశ్యం పదే పదే చూస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. అతన్ని వెంట తీసుకుపోవడం వద్దు అని అనిపించింది. మున్సిపాలిటీ వాళ్ళని తోడు తీసుకుని కప్పల్ చెరువు దగ్గర నేనే ఖననం చేశాను. గణేశన్ మళ్ళీ ఒంటరివాడయ్యాడు. ఏ రుణమో మరి. ఇక్కడికి వచ్చినటి నుంచి క్షణం వదలక అతన్ని కాపు కాసింది. తీరిక కుదిరినప్పుడు వచ్చి పలకరించే మనలాంటి వాళ్ళం ఆ వెలితిని పోడ్చలేం. తను ఆశించే తోడును ఇవ్వలేము. గతించిన అనుబంధాలు కొంగదీస్తాయి. ఆనాటి నుంచి గణేశన్ పుస్తకాలు చదవడం, వాటి గురించి మాట్లాడడం మానేశాడు. అక్కడికి పోతే కాళ్ళ దగ్గర పడుకునే ఆ ప్రాణమే గుర్తొస్తుంది అని నాయర్ దగ్గరికి పోవడం మానేశాడు. అతకని మాటలు ఏవో చెప్పేవాడు. అతనిది వ్యక్తావ్యక్త ప్రేలాపన. అంతే, బంధం తీరిపోయింది. నేనెక్కడి నుంచి వచ్చాను, అదెక్కడి నుంచి వచ్చింది? అన్ని కలయికలు విడిపోవడానికే కదా. మరి విడివడతామని తెలిసి కలయికలెందుకు? స్వగతం అవునో కాదో అర్థం కాని మాటలు. 3-4 రోజులు రాధ టిఫిన్ తినిపించి అన్నం కూరలు ఇచ్చి వెళ్ళేది. రాధమ్మ అని ప్రేమారా పిలిచేవాడు. ఒక బంధం తెగి మరో బంధం అల్లుకుంటున్నది. నాకేమీ కాదులే రాధమ్మ, రోజు తేవద్దు. కుదిరపడ్డాను కదా, వండుకుంటాను. ఆ మాత్రం పని కూడా కల్పించుకోకపోతే పిచ్చి పడుతుంది. సాయంత్రాలు పలకరించెళ్ళు చాలు అని అన్నం తేవడం మాన్పించాడు. పిల్లలకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. తులసమ్మని గణేశన్ని తీసుకుని అనంతగిరి వెళ్ళాం. దైవదర్శనం తర్వాత అందరం మూతపడిన శానిటోరియం మెట్ల మీద కూర్చున్నాం. బ్రిటిష్ కాలంలో అక్కడ క్షయరోగుల శానిటోరియం ఉండేది. ముందు అంత్యాక్షరి ఆడదాం అని అనుకున్నాం. రాధ నన్ను మొదలుపెట్టమని అడిగింది. నేను ఏ రాతే మోసం నదీ కినారా అని కిషోర్ కుమార్ని ఎత్తుకున్నాను. అంత్యాక్షరి వదిలే, పాట పూర్తిగా పాడమని గణేశన్ కోరాడు. నా తర్వాత రాధ వంతు. సిగ్గుపడుతూ 16 ఏళ్లకు నాలో నీలో అని జానకిని పలికించింది. గణేశన్ని పాడమని బలవంతం చేశాం. నా పాటలు మీకు నచ్చుతాయా అని ఘంటసాల పాట వెలిగించవే చిన్ని వలపు దీపం పాడాడు. గగనంపు మెడలో కరదులే దీపం, అది మలిగిపోయినా అవనికే శాపం. వణుకుతున్న అతని మెత్తని గొంతులో ఆర్ద్రంగా
నిండు ప్రేమతో. క్షణం క్రితం పాటై అల్లుకున్న ఆ గాలిలో నిశ్శబ్దం నిండింది. ఆ గాలి నిండా పొంగి పొరలుతున్న దిగులు. రాధ అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకుని పార్కు అయిపోయింది. పైమెట్టు మీద తను, కింద నేను ఇద్దరమే మిగిలాం. సుమారు అరగంట సేపు ఎవరి అంతర్లోకాలలో వాళ్ళ ఉండిపోయాం. మీరిద్దరూ సైకాలజిస్ట్ని కలిసి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కాదా? తను కూడా ఆమె ఆలోచనలో ఉన్నాడేమో. వెంటనే స్పందించాడు. క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకో సెక్సాలజిస్ట్ దగ్గరకో వెళితే దొరికేదేమో. రెండుసార్లు ప్రస్తావించినా ఆమె అంగీకరించలేదు. చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది. బహుశా నా ప్రస్తావన ఆమెను గాయపరిచుంటవచ్చు. అప్పటి అభిప్రాయాలు చిత్రమైనవి లేరాజు. పిచ్చివాళ్ళు మాత్రమే వైద్యం కోసం క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారని, సుఖరోగాల చికిత్స కోసమే సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారని అనుకునేవాళ్ళు. లైంగికపరమైంది ఏదైనా మనకి రహస్యమే. బహిరంగంగా మాట్లాడడానికి సంఘం ఒప్పుకోదు. ఆఖరికి మన దేశంలో వరి బీజము, బుడ్డ వైద్య ప్రచారం కూడా రహస్యంగా మూత్రశాలల వద్దే జరుగుతుంది అని నవ్వాడు. ఇంత గడ్డకట్టిన సమాజంలో ఆనాడు వాత్సాయనుడు, కుక్కోకుడు ఎలా బతికేరనేది ఆశ్చర్యం కదా. బహుశా వాళ్ళ కాలానికి గుప్తం కానిది మన కాలానికి మూసిపెట్టబడింది. ఇటువంటి తెలుగు సమాజానికి లైంగిక సుఖం గురించి అనేక అనుమానాలను ఫీజు లేకుండా నివృత్తి చేసింది డాక్టర్ సమర మాత్రమే. సమాజానికి ఒక మాస్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. చాలా పదునుగా మాట్లాడాడు. పిక్నిక్ తర్వాత గణేషన్ మానసిక స్థితి మెరుగైంది. మళ్ళీ చదువులో, పుస్తకాల్లో పడ్డాడు. ఆగస్టు నెలలో లింగపల్లి బ్రాంచ్ ఆడిటింగ్లో ఉన్నాను. గణేషన్కి వీపులో నొప్పిగా ఉందని తులసమ్మ ఫోన్ చేసింది. బైక్ ఆఫీసులోనే పెట్టి వెంటనే మెట్రోలో బయలుదేరాను. నేను వెళ్ళేసరికి గణేషన్ మంచం మీద పడుకునున్నాడు. తులసమ్మ తలాపున కుర్చీలో కూర్చునుంది. ఇప్పుడే కునుకు పట్టిందయ్యా, ఇంతసేపు కిందులు మీదులు అయినాడు. డాక్టర్ వచ్చి సూదేసినాక పానం తాళించింది అని లేచింది. మంచం మీద కూర్చుంటూ, అన్నం తిన్నావా తులసమ్మ అన్నాను. ఏడసారు, పొద్దునే కసువు నూకి ప్యాన్నీళ్ళు చల్లుదామని వచ్చిన. ఈసారు ఈపున జండుబాం తిక్కమన్నాడు. అపోలో కాడిపోయి నొప్పిగోలి తెచ్చిన. ఏసినా తగ్గల. ఎండ తగిలే తలకి మోపయ్యింది. మనిషి కూర్చోలేడు, పండుకోలేడు. అల్లలాడిపోయినాడనుకో. ఇంక లాభం లేదని మా కొట్టాల కాడుండే దస్తగిరి డాక్టర్ కాడికి పోయినా. ఆయన చూసి మత్తు సూదేసినాడు. సాయంత్రంగానే అట్నే ఉంటే పరీక్షలు చేపిద్దాం అన్నాడు. గణేషను మూలిగి అటుపక్కకి తిరిగి పడుకున్నాడు. అన్నం తినరమ్మని తులసమ్మని పంపించేశాను. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతూ ఉన్నది. గాలి కంటే శబ్దమే ఎక్కువ దానికి. గణేషన్ మొహం వడిలిపోయింది. నొప్పి తాలెక్కు వాడు 10. ఏదో ప్రమాదం ఉందని ఒక పక్క మనసు చెబుతున్నది. అతని భార్యకు తెలియజేయడం మేలు అని అనిపించింది. స్పృహలోకి వస్తే ముందు ఆ పనే చేయాలనుకున్నాను. అతని ఎడమ చేతిని నా అరచేతిలోకి తీసుకుని ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ మొహంలోకి చూశాను. శాపగ్రస్తులైన ఇటువంటి మనుషులు తొందరగా దాటుకోవడం మేలు అని అనిపించింది. ఎంత దుర్మార్గమైన ఆలోచన! చీచి అని నన్ను నేను తిట్టుకున్నాను. మంచానికి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చున్నాను. మెట్రో ప్రయాణంలోనూ, వస్తు దారిలోనూ పడిన ఆందోళనతోనూ అలసిపోయిన నాకు గాఢంగా నిద్ర పట్టేసింది. తులసమ్మ వచ్చి లేపితేనే మెడకు వచ్చింది. అరగంటలో వచ్చేస్తాను. సార్ నిద్రలేస్తే ఈ బన్ను పాలతో తినిపించు అని చెప్పి ఇంటికి బయలుదేరాను. దారిలో నాయరికి కూడా విషయం చెప్పాను. ఇంట్లో ఎప్పుడూ ఒక 50,000 ఎమర్జెన్సీ ఖర్చులకి దాచిపెట్టడం రాధ అలవాటు. మిగతా అవసరాలు ఎన్నున్నా వాటిని మాత్రం వాడం. అమ్మ ఉన్నప్పటినుంచి ఇది పాటిస్తున్నాం. ఎందుకైనా మంచిదని ఆ డబ్బు తీసుకుని తిరిగి వచ్చేసరికి గణేషన్ కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా నాయర్. నన్ను చూడగానే నీరసంగా నవ్వి, కంగారు పెట్టానా? మాట బలహీనంగా ఉంది. మధ్యరాత్రి దాటాక మొదలైంది వీపులో పోటు. రాత్రి నిద్రలో ఏమైనా అడ్డదిడ్డంగా పడుకున్నానేమో, ఏమో పట్టేసి ఉంటుంది. ఓర్చుకున్నంత వరకు ఉన్నాను. మాత్ర కూడా పనిచేయలేదు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చినాక ఇప్పుడే నిద్ర పట్టింది. గుండె సమస్య ఉండొచ్చా? నాయరు సందేహపడ్డాడు. నాకేమీ అలా అనిపించలేదు. చెమటలు లేవు, ఛాతీ నొప్పి లేదు, చెయ్యి తిప్పులు లేవు. నెల కింద తీసిన ఈసీజీ రిపోర్ట్ బాగానే ఉంది. అంతకుముందు కూడా చెప్పాడు. చూద్దాం. సాయంత్రం కామినీనిలో అపాయింట్మెంట్ తీసుకుంటాను. టెస్ట్ చేయించడమే మేలు. గణేషన్ వైపు చూశాను. ఏమవసరం? బానే ఉన్నానుగా అన్నాడు. నాయరు కసురుకున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఓసారి చూపిస్తే నీ సొమ్మేం పోయింది? మిగిలించి ఇంకా ఎవరి పెట్టాలి? కటువైన ఆ మాటకి నాకే బాధేసింది. అతను ఎప్పట్లాగే మౌనమైపోయాడు. మేడంకి కూడా చెప్పడం మంచిదేమో సార్
ఇప్పుడే ఎందుకు రాజు? నువ్వన్నట్టు సాయంత్రం టెస్టులు చేశాక చెబుదాం కానీ అవసరమైతే అన్నాను. మాట ముగిస్తూ ఇబ్బందికరంగా కనిపించాడు. మా ఆఫీస్కి ఫోన్ చేసి అపోలో కార్డియాలజిస్ట్కి చెప్పించాను. ఆలస్యం చేయకుండా వెంటనే రమ్మన్నారు. ఇటువంటి టెన్షన్ స్థితిలో నేను వేగంగా నిర్ణయాలు తీసుకోలేను. అందుకని పిల్లల్ని తులసమ్మకు అప్పచెప్పి రాధని తోడు రమ్మన్నాను. హాస్పిటల్కి పోగానే రొటీన్ టెస్టులతో పాటు ఈసీజీ, 2D ఎకో తీశారు. దాని వెంటనే కార్డియాక్ ప్రొసీజరు చేయాలన్నారు. గణేషన్ని ఓపీ క్రిటికల్ కేర్ యూనిట్కి తీసుకువెళ్లారు. ప్రాథమిక వైద్యం మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలైంది. గణేషన్ సెల్ నా దగ్గరే ఉండడంతో సురభి గారికి ఫోన్ చేసి చెప్పింది రాధ. నేరుగా బస్సు దొరక్కపోతే కోయంబత్తూరు నుంచి బెంగళూరు వచ్చి రాత్రి బస్సు అందుకుంటానని చెప్పింది. తను వస్తాను అనడం మాకు ఊరట. అరగంట తర్వాత లోపలిపిచ్చాడు డాక్టర్. మీ నాన్నగారికి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. స్టెంట్ వేయడం కుదరదు. ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే సొల్యూషన్. హార్ట్ ఫంక్షనింగ్ 30% మాత్రమే ఉన్నది. సర్జరీ చేయగలమో లేదో థొరాసిక్ సర్జను డిసైడ్ చేయాలి. హీజ్ ఆన్ ది వే. ఇమీడియట్లీ మెడికేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేసి రండి అన్నాడు. డబ్బు కట్టాక కార్డియాలజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి మార్చారు. అరగంటకి థొరాసిక్ సర్జన్ పిలిపించాడు. ఐఎమ్ సారీ, యాజ్ ఆఫ్ నౌ హిస్ కండిషన్ ఈస్ క్రిటికల్. ఐ వండర్ హౌ హీ సర్వైవ్డ్. ఇప్పటి స్థితిలో ఓపెన్ హార్ట్ సర్జరీ కుదరదు. లంగ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి. లంగ్స్ రికవరీ అయితే మెడికేషన్కి హార్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ అవసరమైతే రాత్రి టెంపరరీ పేస్మేకర్ కూడా పెట్టమని చెప్తాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని చేతులు కలిపి వెళ్ళాడు. రాధ కంటిన్యూగా సురభి గారికి అప్డేట్స్ ఇస్తూ ఉన్నది. డాక్టర్ రౌండ్స్ అయిపోయాక డిన్నర్ టైంలో కానీ లోపలికి పంపమన్నారు. రాధ ఇంటికి వెళ్ళిపోయింది. నేను విజిటర్స్ లౌంజ్లో కూర్చున్నాను. భోజనం టైంలో నన్ను లోపలికి వదిలారు. 50 మంది పేషెంట్లు ఉన్న పెద్ద హాల్లో ఒక మూల గణేషన్ మంచం. చుట్టూ దిగ్భ్రమతో చూస్తున్నాడు. నేను కనబడగానే నిశ్చింతపడ్డాడు. నోరు ముక్కు కలిపి ఆక్సిజన్ మాస్క్ వేసి ఉన్నది. చేతికి పెట్టిన ఐవీ క్యాత్లోంచి మందులు వెళ్తున్నాయి. ఏమైంది? వీళ్ళేమీ చెప్పడం లేదు. ప్రమాదం ఏమీ లేదు కదా? లేదు అన్నట్టు తల ఊపాను. ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది. 2 రోజులు మందులు పడితే పంపేస్తారు. 2 రోజులు ఉండాలా? అయిష్టంగా మొహం పెట్టాడు. అవును అని తలాడించాను. బెడ్ దగ్గరికి తిండి వచ్చింది. సిస్టర్ వచ్చి మాస్క్ తీసి తినిపించమని సైగ చేసింది. తను లేచి ప్లేట్ తీసుకోబోయాడు. పడుకునే ఉండాలి కసురుకుని చెప్పి తలాపుని పైకెత్తింది. కిచిడీనా? నీరసంగా అన్నాడు. నవ్వుతూ, అవును మరి పెళ్లి భోజనం పెడతారు ఇక్కడ అన్నాను. ఎవరి పెళ్ళి? విచిత్రంగా అందంగా నవ్వాడు. ఒక స్పూన్ తినిపించాను. ఉప్పు లేదబ్బాయి నసిగాడు. ఇది మన ఇల్లు కాదు, ఆస్పత్రి. ఇంకేం మాట్లాడలేదు. సురభి గారిని రమ్మని చెప్పాను. ఇప్పుడెందుకు? 2 రోజుల్లో వెళ్ళిపోతాం కదా. మొహంలో మళ్ళీ అదే ఇబ్బంది. రాణి, మీకు కూడా ఉండడానికి ఒక మనిషి కావాలి కదా. నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య? నిరాశగా అడిగాడు. ఎదురుగా ఉన్న అబ్బాయిని చూపించి, 30 ఏళ్ల వాడికి రాగాలేంది మీకు రావడం ఆశ్చర్యం ఉంది. నా మాట విని ఆ అబ్బాయి వైపు మొదట జాలిగా చూశాడు. తన వైపు తిరిగినప్పుడు నిండుగా నవ్వి చెయ్యి ఊపాడు. ఎంత నిండుగా అంటే నోరు పెదవులే కాదు, కళ్లతో సహా తన శరీరంలోని ప్రతి అవయము నవ్వినంత నిండుగా. అన్నం తినడం అయిపోగానే నిద్రొస్తుంది, పడుకుంటాను అన్నాడు. ఎడంవైపుకి తిరగాలని ప్రయత్నించి ఆగిపోయాడు. ఈ పక్కకి తిరిగి పడుకుంటే వీపు నొప్పి అని వెల్లకిలా తిరిగాడు. ఎంత అవసరం ఉన్నా మంచం దిగొద్దని, ఎడమ చెయ్యి పైకెత్తితే వార్డు బాయ్ కానీ సిస్టర్ కానీ వస్తారని జూనియర్ డాక్టర్ చెప్పాడు. కణతల మీద నొక్కుతూ నెమ్మదిగా తల ఒత్తుతున్నాను. హాయిగా అనిపించిందేమో. క్షణంలో నిద్రపోయాడు. విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. అటెండెన్స్ వెళ్ళిపోండి, హెడ్ సిస్టర్ గట్టిగా అనౌన్స్ చేస్తూ వచ్చింది. గణేష్ని తలనొక్కుతున్న నన్ను చూసి, నాన్న చక్కగా నిద్రపోతున్నాడు. ఆమె కళ్ళలో ఏదో తృప్తి. పోనీ నువ్వు కాసేపు ఉండిలే. దగ్గరగా వచ్చి నాకు మాత్రం వినపడేట్టు చెప్పింది. గంటకు పైగా అక్కడే ఉన్నాను. మధ్యలో కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ నిద్రపోయాడు. నేను విజిటర్స్ లాంచ్కి వెళ్ళి కుర్చీలో వాలాను. తెల్లవారి 4 గంటలప్పుడు వార్డు బాయ్ తట్టి లేపాడు. ఐసీయూకి రమ్మన్నాడు. అరగంట ముందు నిద్రలోనే మ్యాసివ్ అటాక్ వచ్చింది. సిబిఆర్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాం. కొంతసేపు వెంటిలేటర్ మీద ఉంచుతాము. ప్రస్తుతం గుండె ఫంక్షనింగ్ ఉంది కానీ చాలా బలహీనంగా అని మానిటర్ వైపు చూపించాడు. బంధువులకు కూడా తెలియజేస్తే మంచిది. డ్యూటీ డాక్టర్ చెప్పిన చివరి మాటతో ఏం జరగనుందో తెలిసింది.
అనేక భావాలను చూసిన గణేషన్ మొహం గుర్తుకొచ్చింది. వెనక్కి తిరిగి చూశాను. ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. బహుశా కోమాలోకి వెళ్ళుంటాడు. బయటకొచ్చి రాధకి ఫోన్ చేశాను. సురభి గారు ప్రయాణంలో ఉన్నట్టు, ఉదయం 7:30 హైదరాబాద్లో దిగనున్నట్టు చెప్పింది. ఆమెను నేరుగా హాస్పిటల్కి రమ్మని చెప్పాను. నాయర్కి, తులసమ్మకి సమాచారం అందించాను. టీ తాగి లాంజ్లో కూర్చున్నాను. చాలా అసహనంగా ఉంది. బయటికి వెళ్ళాను. సిగరెట్ తాగాలి అని అనిపించలేదు. గేటు ముందే పచారులు చేశాను. లోపలికి వచ్చి కూర్చున్నాను. 7 గంటలప్పుడు మైక్లో నా పేరు వినిపించింది. వెళ్ళాను. ఆర్గాన్స్ కొలాప్స్ అయ్యాయి. మీరు సంతకం చేస్తే వెంటిలేటర్ తీసేస్తాం. అతని ఆధార్ కార్డు కూడా ఇవ్వండి డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయడానికి. డ్యూటీ డాక్టరు పేపర్ నా ముందు పెట్టాడు. ఇంటికి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ అవసరమైతే కింద రిసెప్షన్లో మాట్లాడండి. ప్రతి మాటలోనూ ఒక జీవితం ముగిసిపోయిందన్న ప్రకటన వినిపిస్తోంది. నేను చూసిన అతని జీవితంలో ప్రతి పని నత్తలా నెమ్మదిగా సాగింది. ఇప్పుడు పనులన్నీ ఒకదాని వెంట ఒకటి వేగంగా తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. మిగిలిన మందులు మెడికల్ స్టోర్లో వాపస్ చేశాను. క్రెడిట్ కార్డుతో బిల్స్ కట్టేశాను. ఏర్పాట్లు చూడమని నాయర్కి చెప్పాను. 8 గంటలప్పుడు రాధ, సురభి గారు కలిసే వచ్చారు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. గణేషన్ శవాన్ని చూసినప్పుడు రాధ నియంత్రించుకోలేక గట్టిగా ఏడ్చేసింది. సురభి ముందుకు వెళ్ళి అతని చల్లని నుదుటిపై చేయి వేసింది. ఆమె కళ్ళ నుంచి నీటిబొట్లు రాలి అతని ఎదపై పడ్డాయి. క్షణంలో తేరుకుని మామూలైంది. కానీ అతని పక్క నుంచి కదలలేదు. హాస్పిటల్ డెత్ సర్టిఫికేట్స్ సహా అన్ని డాక్యుమెంట్లు ఇచ్చేసరికి 10 గంటలైంది. అంబులెన్స్లో రాధ, నేను పక్క బెంచీలో కూర్చున్నాం. తాను గణేష్ని పడుకోబెట్టిన ట్రాలీ బెడ్ దగ్గరగా అతని చల్లటి చేతుల్ని మణికట్టు దగ్గర పట్టుకుని కూర్చుంది. ముఖాన్ని చూసి ఆమె మనసుని చదవడం వీలు కాలేదు. అప్పుడు గమనించాను. 60 పైబడ్డ వయస్సు, చామన ఛాయ, గుండ్రటి మొహం. రూపురేఖల్లో పాతకాలం హీరోయిన్ రాజసులోచన్ని పోలి ఉన్నది. చూడగానే మానసికంగా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అనిపిస్తుంది. మేం వెళ్ళేసరికి ఏర్పాట్లు చూస్తూ నాయర్, అతని భార్య, చుట్టుపక్కల వాళ్ళు 4 జమయ్యారు. నేల మీద చాప, దానిపైన బొంతా పరిచి ఉంది. ఎండ తగలకుండా షామియానా, దాని నీడన కుర్చీలు వేశారు. శవాన్ని దించాక కాలనీ సెక్రటరీ వచ్చాడు. వైకుంఠ రథాన్ని చెప్పారా అన్నాడు. ఇంతవరకు ఏమీ మాట్లాడుకోలేదు. దాన్ని లోపలికి తీసుకురమ్మని రాధకు సైగ చేశాను. దహనం వరకు ఇక్కడే జరిపించండి. అక్కడికి తీసుకెళ్లడము చేయడం రెండూ కష్టమే. మీకు మించిన దగ్గరవాళ్ళు తనకు లేరు. అభ్యంతరం లేకపోతే మీరే చేయండి. మా ఆచారం ప్రకారం దహనం చేయాలి. నా వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అమ్మాయికి విషయం చెప్పాను. తనకి నెలలు, ఇప్పటికిప్పుడు రాలేదు అని వ్యాంటీ బ్యాగ్లోంచి 500 నోట్ల కట్ట తీసి నా చేతిలో పెట్టింది. కాలనీ సెక్రటరీకి విషయం చెప్పాను. ఆయన షాహిబ్ నగర్ శ్మశాన వాటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. పాడి కట్టేందుకు మనుషులు వచ్చారు. నాయర్కు చనువుగా ఉండే కొంతమంది కాలేజీ పిల్లలు కూడా వచ్చారు. వాళ్లే బైకుల మీద తిరుగుతూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకనాడు హోటల్ దగ్గర వాళ్ళు ఈసరించుకున్న కుక్క లేదు, దాని యజమాని లేడు. ఇప్పుడు వాళ్లే ఈ ఏర్పాట్లు చేస్తూ ఉండడం విచిత్రం. మంచంలో కష్టపడకుండా పోయాడు పుణ్యాత్ముడు. పక్కింటి ఆంటీ అన్నది. ఎన్నైనా చెప్పు, ఇంత వయసులో ఒంటరిగా ఉండకూడదమ్మా. ఒక ముసలావిడ సూచన. ఈ కాలంలో ఏమీ ఆశించకూడదు. కొడుకులు కూతుళ్ళు ఉన్నా హాయిగా వృద్ధాశ్రమంలో ఉండడం మంచిది. మరెవరిదో జవాబు. ఇక్కడ బంగళాలు కట్టిస్తున్నాం గాని వాళ్ళేమైనా ఉండబోతారా ఇక్కడికొచ్చి? ఒక వృద్ధుడి నిరాశ. కొడుకుల్ని డబ్బుగానో బంగళాలుగానో చూసుకోవాల్సిందే మనం. తెల్లబట్టల సెక్రటేరియట్ గుమాస్తా. వీళ్ళందరూ ప్రతి సాయంకాలం వివేకానంద పార్కులో సమావేశమవుతారు. గుండ్రంగా కూర్చుని ఆవకాయ నుంచి అమెరికా వరకు మాట్లాడుకుంటారు. రాత్రి 8:30కో ఇంటికి పోతారు. గంపడెంత నిరాశని నెత్తిన మోసుకుని. నెలభోజనం కేటరర్ తెచ్చిపెట్టిన చల్లారిన 2 చపాతీలు తిని బీపీ షుగర్ మాత్రలు వేసుకుని నిద్రపోతారు. మళ్లీ రేపటి సాయంత్రం కోసం ఎదురుచూస్తూ. ఎన్జీఓ కాలనీ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు. యవనంలో కొత్తగా ఉద్యోగంలో చేరి ఇక్కడ స్థిరపడ్డారు. మధ్యతరగతికి ఉండే ఆశలతో పిల్లలను శ్రద్ధగా చదివించుకున్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ అయ్యాక అమెరికా పోయి అక్కడే స్థిరపడ్డారు. పిల్లలు పంపే డబ్బుతో వీళ్ళు పాత ఇళ్లను కూలగొట్టి కొత్త బంగ్లాలు కట్టిస్తున్నారు. దగ్గరుండి కట్టించడం కోసం ఈ వయసులో వాళ్ళు తీసుకునే శ్రమ అంతా ఇంతా కాదు. కట్టిస్తున్న భవనాల కోసమైనా పిల్లలు తిరిగి వస్తారన్న ఒకే ఒక ఆశ వాళ్లను బతికిస్తుంది. గణేషన్ ఎన్నడూ ఈ బ్యాచ్తో కలిసేవాడు కాదు. ఎందుకో
మీరు స్నానం చేసొస్తే కార్యక్రమం మొదలు పెడదాం. సెక్రటరీ హెచ్చరికతో నా ఆలోచనలు తెగిపోయాయి. నీళ్లు పోసి స్నానం చేయిస్తున్నప్పుడు ఆ రోజు నాతో మనసు విప్పి మాట్లాడడానికి ముందు తాజాగా స్నానం చేసి వచ్చిన గణేష్నే గుర్తొచ్చాడు. కళ్ళు తడిశాయి. నీటి పరకు ఆవల అతని మొహం మసకగా అగుపించింది. చెంపలను తడిమాను. రథం బయలుదేరింది. నిప్పు పట్టుకుని నేనే ముందు నడిచాను. సురభి తాను వస్తానని బయలుదేరింది. ఆడవాళ్లు శ్మశానానికి వెళ్లరాదని నలుగురు ఆపేశారు. ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలు. తులసమ్మ, సురభి ఇల్లు సర్ది శుభ్రం చేసి ఉంచారు. నాయర్ భార్య అన్నాలు తెచ్చిపెట్టింది. శ్మశానానికి వచ్చిన వాళ్ల చావింట్లో తినకుండా పోకూడదు కాబట్టి అందరూ ఇంటికొచ్చి తిని వెళ్ళిపోయారు. వంతలేని నవారు మంచం, ప్రేమరాహిత్యంతో తల్లడిల్లిన ఒక మనిషి నడయాడిన ఇల్లు బోసిపోయాయి. మాటలు కరువైన ఆ ముంగిట్లో రాధ, నేను, సురభి మిగిలాం. 2 నెలల క్రితం ఫోన్ చేసినప్పుడు మీ కుటుంబం గురించి చెప్పాడు. అతని జీవితంలో ఆనందకరమైన రోజులు మీరు పరిచయమైన ఈ చివరి దినాలే. లోగొత్తుకతో వచ్చిన ఆ మాట నన్ను రాధని ఆశ్చర్యపరిచింది. ఫోన్ చేశాడా? అవును. 6 నెలలుగా అప్పుడప్పుడు తను గాని నేను గాని ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాం. చాలా క్యాజువల్గా చెప్పింది. మరీ సంతోషం అనిపిస్తేనో మరీ దుఃఖంగా ఉంటేనో తనే చేసేవాడు. అంతెందుకు, పిల్లలతో పాటు తన్ని పిక్నిక్ తీసుకెళ్లిన విశేషాలు కూడా చెప్పాడు. ఇది గణేషన్ మా నుంచి దాచిన విషయం. 3వ రోజు వరకు ఇక్కడే ఉంటాను. అస్థికలు తెచ్చివ్వండి. మిగతా మా ఆచారం ప్రకారం అక్కడ చేయిస్తాను. ఇక్కడ ఉన్న వంట సామాన్లు పని మనిషికి ఇచ్చేయండి. అభ్యంతరం లేకపోతే పుస్తకాలు మీరే తీసుకోండి అని ఆగిపోయింది. మీ స్నేహానికి గుర్తవ్వి తల వంచుకున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు. రాత్రి ఒక్కరే ఇక్కడ ఉన్న కష్టం. మాతో ఇంటికి రండి. అవన్నీ పూర్తయ్యే వరకు మాతోనే ఉండాలి. రాధ మాటలను తుంచేస్తూ, ఎందుకమ్మా, ఎన్ని రోజులు తండ్రిలాగా తన్ని చూసుకున్నారు. అది చాలు. ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. మాకు ఏ ఇబ్బంది లేదు. ఇది ఉండగలిగిన వాతావరణం కూడా కాదు. మీరు మా వెంట వస్తున్నారమ్మా, స్థిరంగా పలికాను. రాధ ఆమె బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు నిద్రపోయాం. రాగానే పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. స్కూల్ టీచర్లో ఉండే ఒక ఆకర్షణ ఆమెలో ఉన్నది. పిల్లల అటెన్షన్ని ఎంతగా డ్రైవ్ చేసిందంటే రాత్రికి అమ్మమ్మే అన్నం తినిపించాలని, అమ్మమ్మ దగ్గరే పడుకుంటామని ప్రకటించేశారు. ఆకలి లేదని తను ఏమీ తినలేదు. ఒక అరటిపండు తిని పిల్లల్ని తీసుకెళ్ళింది. నేను రాధ అన్నం తిని బయట కార్ పార్కింగ్ ఏరియాలో కుర్చీలేసుకుని కూర్చున్నాం. పిల్లలు నిద్రపోయాక తను కూడా వచ్చి మాతో కూర్చుంది. రాధ వైపు తిరిగి, నిన్న మీరు ఫోన్ చేసినప్పటి నుంచి నా మనసులో లేదు. బహుశా నేను కర్నూలులో తనతోనే ఉంటే ఇంకొంతకాలం బతికేవాడేమో. పశ్చాత్తాప భారాన్ని మోస్తూ ఆమె మాటలు. బంధువులు కాదు, మా కులము కాదు, మీతో ఇంతగా కలిసిపోయేంత చనువు బావకి ఎందుకు ఏర్పడింది? మనల్ని అర్థం చేసుకోవడం, మనుషుల్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టం కదూ. ఇన్నాళ్ల సహచర్యంలో ఆ చనువు నాతో ఎందుకు ఏర్పడలేదు? ఎదురుగా ఉన్న తమలపాకు తీగని చూస్తూ మాట్లాడుతూ ఉన్నా నిజానికి ఆమె మనసు అక్కడ లేదు. మా నాన్నది స్టీల్ వ్యాపారం. తమిళనాడులో మద్రాసు తర్వాత కోయంబత్తూరే బిజినెస్ సెంటర్. నాది కాన్వెంట్ చదువు. వారంలో 2 సార్లైనా పెద్ద హోటల్లో తిండి తినేవాళ్ళం. ఇంటి అలంకరణ నుంచి బట్టల వరకు ఆధునికంగా ఏది కనిపించినా మా ఇంట్లో ఉండాల్సిందే. మా అమ్మ చేతిలో డబ్బు గలగల్లాడేది. నీళ్లలాగా చేతుల్లోంచి జారిపోయేది. ఆ ఆస్తిపాస్తులన్నీ మా నాన్న స్వయం కృషి, మా ఆలోచనలు, పెంపకం అంతా పై తరగతి. మా బంధువుల్లో ఎవరూ ఆడపిల్లని చదివించింది లేదు. కానీ మా నాన్న నన్ను బిఏ చదివించాడు. అమ్మ మా ఇంటి విలాసాలకు ఖర్చు పెట్టేది కానీ బంధువులను చేరదీసేది కాదు. ఎవ్వరికీ పెట్టిపోతలు జరిపింది కాదు. పైగా నోరు పెద్దది. మా చిన్నప్పుడు అత్తావాళ్లు మా ఇంటికి రావడానికి జంకేవాళ్ళు. పేదరికంలో ఉన్నారు కాబట్టి డబ్బు ఆశతో వస్తారని అని అనుకునేది. వచ్చిన వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోయేలాగా ప్రవర్తించేది. అంతెందుకు, తన పుట్టింటి వాళ్ళని కూడా అలాగే దూరం పెట్టింది. ఆమె స్వభావమే అంత. అలా ఉండడమే సరైందని నాకు నచ్చచెప్పేది. ఒక డాక్టర్నో బ్యాంక్ ఉద్యోగినో అల్లుడుగా తెచ్చుకోవాలని ఆమె కోరిక. మా కులంలో డాక్టర్లు దొరకలేదు. అప్పట్లో బ్యాంక్ ఉద్యోగం అంటే డాక్టర్లంత క్రేజ్ ఉండేది. మా బావకి బ్యాంక్ ఉద్యోగం వచ్చాక ఆమె ధోరణి మారింది. పని కట్టుకుని మా నాన్నను ఒప్పించి అత్తతో మాట్లాడించింది. నేను కాపురానికి వచ్చినప్పుడు పెళ్లి మీద ఏ అభిప్రాయము లేని వయస్సు నాది. ఆహార అలవాట్ల నుంచి ప్రతి ఒక్కటి మాకు వ్యతిరేకమే. వీళ్ళది దరిద్రాన్ని అనుభవించిన కుటుంబం కాబట్టి పొదుపే జీవిత పరమావధి.
రూ. 20 పెట్టి ఒక మనిషి బయట టిఫిన్ చేసే బదులు ఆ డబ్బుకు ఇంకో 10 చేర్చి పిండి నూనె కొంటే ఇంటిల్లిపాది కడుపు నిండా పూరీలు తినొచ్చు కదా. ఇది వీళ్ళ ఆలోచన. అడుగడుగునా పల్లెతత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే బావకి నాకు అభిరుచుల్లో చెప్పలేనంత అంతరం. మంచి మనిషి, ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదు. కానీ లోకం తీరు తెలీదు. పూర్తిగా వెనుకబాటుతనం. పుట్టినరోజు కూడా గుర్తుండదు తనకి. ఏదైనా అడిగితేనే చేసేవాడు. ఒక్కోసారి ఈ మనిషికి నా మీద ప్రేమ ఉందా లేదా అని అనుమానం కలిగేది. పెళ్లి రోజుకి చీర కొనివ్వమని నేనే అడగాలి. ఆ ఆలోచన తనకి రాదు. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే పెద్ద పండక్కి బట్టలు తీసుకునే పద్ధతి వాళ్ళది. సినిమాల్లోలాగా రొమాంటిక్గా ఊహించుకున్న జీవితం మోస్ట్ అన్రొమాంటిక్ అయిపోయిందని విపరీతమైన అసహనం, ఉక్రోషం ఉండేవి నాకు. ఆఫీస్ నుంచి వచ్చాక అన్నం అయ్యేలోపు మాట్లాడిన మాటలే మాటలు. ఆ తర్వాత ఏదో పుస్తకంలో మునిగిపోయాడు. తను కథలు రాస్తాడని అప్పుడే తెలిసింది. ఎవరికూ లేని ప్రత్యేకత నా భర్తలో ఉందన్న ఫీలింగ్ కొంతకాలం నా అసహనాన్ని అణిచేసింది. ఇవన్నీ చిన్న విషయాలు, సర్దుకోగలిగినవి అని అంటుంది లోకం. కానీ ఆ క్షణాన రేగిన ఉక్రోషం నిప్పయి నన్ను దహించేది. ఈ వయసులో నాకు దాచుకునే రహస్యాలు ఏమీ లేవు. మీ ఇద్దరికీ చెప్పుకుంటే బావకి సంజాషి చెప్పుకున్నట్టే అని మనసు చెప్తున్నది. బావ కలవడానికి వచ్చినప్పుడు నాకు తెలియకుండానే శరీరం బిగుసుకుపోయేది. విపరీతమైన నొప్పి. మరుసటి రోజు జ్వరం వచ్చేది. పాప పుట్టేంతవరకు బయటపడకుండా ఎలాగోలాగా భరించాను. ఆ తర్వాత నా వల్ల కాలేదు. ఒకసారి మరీ ఒత్తిడి పెట్టినప్పుడు నేరుగా చెప్పేశాను. నేను చేసిన పెద్ద తప్పది. అతను గాయపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ నా ఒంటి మీద చేయి వేసితే ఒట్టు. ఏనాడైనా అనారోగ్యం వలనో, మనసు బాగోలేకనో శారీరక కలిగిన తిరస్కరిస్తే కొట్టే భర్తల గురించి విన్నాను. అనుమానించి అవమానించే వాళ్ళని నా కొలీగ్స్ చెప్పేవాళ్ళు. ఆ విషయంలో మా బావ బంగారం. ఎప్పుడూ ఏ రకంగానూ అనుమానించలేదు, అవమానించలేదు. చాలా గౌరవంగా చూసేవాడు. నా మాటకు ఎంతో విలువిచ్చేవాడు. మా దాంపత్యం గురించి పల్లెత్తు మాట బయటికి పొక్కనివ్వలేదు. అంతెందుకయ్యా, రిటైర్మెంట్ అయ్యాక మా అత్తామామ మా దగ్గర ఉండరాదని, మా అమ్మ నా పెళ్లికి ముందే కండిషన్ పెట్టిందని మా అమ్మ తానే తాను చెప్పే వరకు నాకు తెలియదు. బావ కూడా వాళ్ళు మద్రాసు వెళ్ళేటప్పుడు మాత్రమే తెలిసింది. అయినా ఏనాడూ నాతో చెప్పలేదు. మా అమ్మని ఒక మాట కూడా అనలేదు. బావ వంటి మనుషుల మంచితనాన్ని భరించడం కూడా ఒక రకంగా కష్టమే. స్కూల్ రిపోర్ట్లన్నీ కంప్యూటర్లోనే పంపాలన్న నియమం వచ్చినప్పుడు నాకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పాడు. అప్పుడు మా మధ్య మళ్ళీ చనువు పెరిగింది. అదే సమయంలో అమ్మ రాక మొగ్గ తొడగకముందే దాన్ని తుంచేసింది. శారీరక సంబంధం తిరిగి ఆశించిన నాకు దగ్గరవుతున్నాడని, నేనెక్కడనుకుంటానో అని దూరంగా ఉండే రకం తను. తన జీవితంలో శారీరక సుఖం లేకపోవడానికి కారణం నేనే అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎడంగా ఉండిపోయిన మనిషిని నేను. ఇద్దరం విచిత్రమైన వ్యక్తులం. ఒకవేళ అమ్మాయి మాతోనే ఉండుంటే మా సంబంధాలు కొంత మెరుగ్గా ఉండేవేమో. ఇంటర్ తర్వాత తను మాతో లేనేలేదు. ఇంజనీరింగ్ కోసం తిరువనంతపురం వెళ్ళిపోవడం, కోర్స్ కాగానే ఉద్యోగానికి బెంగుళూరుకి, పెళ్లి తర్వాత దేశమే విడిచిపోవడం. ఇది నాకంటే ఎక్కువగా బావని ఏకాకిని చేసింది. నాన్న చనిపోయాక తమ్ముడు వ్యాపారంలోకి వచ్చాడు. అమ్మ కొడుకు కోడల దగ్గర ఉండే వ్యక్తి కాదు. రోజూ ఒక గొడవ. పక్షవాతం వచ్చి మంచంలో ఉన్న మాటకి మాట వేసేది. తగ్గేదే కాదు. ఇంటి పెత్తనమంతా ఇంకా తనే చేయాలంటుంది. నా ఇల్లు నా ఇష్టం ఉంటుంది. తమ్ముడు విసిగిపోయి అమ్మని పాత ఇంటికి వదిలేసి మరొక చోట ఇల్లు తీసుకున్నాడు. తన అవసరాలను చూసుకోవడానికి ఒక పని మనిషిని ఏర్పాటు చేశాడు. అమ్మ ఒంటరైపోయింది. రోజు ఫోన్ చేసి ఏడుపు. దాంతో నా దగ్గరికి తెచ్చిపెట్టుకున్నాను. ఆమెకి బావంటే క్షణం పడేది కాదు. తను ఏమీ మాట్లాడకపోయినా సూటీపోటీ మాటలు, ఎత్తిపొడుపు మాటలతో రెచ్చగొట్టేది, శంకించేది. తాను మనసుకి తీసుకునేవాడి కాదు. కానీ నేనే మరి చూడలేకపోయాను. నా మనసుకే కష్టం అనిపించింది. తను నా కోసం మా అమ్మని ఎందుకు భరించాలి? అలాగని ఈ స్థితిలో అమ్మని ఒంటరిగానూ వదలలేను. నా ఘర్షణ చెప్పలేను. చివరికి కర్నూలు వదిలేసి అమ్మతో పాటు కోయంబత్తూరు వెళ్లే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించాడు. కానీ కలతపడ్డాడు. నేను వెళ్ళిపోయాక తన ఇష్టమైన వ్యాపకాలు, పుస్తకాలు, చదువు, రాత, ఒక ప్రశాంతమైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాడని నేను ఆశించాను. కానీ కర్నూలులో ఉండలేకపోయాడు. పూర్తి మార్పు కోసం ఇక్కడికి వచ్చాడు. కొంత మారాడు. మీ పరిచయం ఆ మార్పు తెచ్చింది. ఈ కాలమంతా నేను ఎందుకిలా అయ్యాను అని ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నాకు సమాధానం దొరికేది కాదు.
2 నెలల క్రితం దొరికింది. నాకు చిత్రమైన కళ్ళొచ్చేవి. కాన్వెంట్కి వెళ్తున్నట్టు, హోంవర్క్ చేసిన పేజీలు బుక్లోంచి ఎవరో చింపేసినట్టు, భయం భయంగా గ్రౌండ్లో నేను నగ్నంగా నిలబడినట్టు, పిల్లలందరూ నన్ను చూసి నవ్వుతున్నట్టు, ప్రతిరోజు ఇటువంటివే. భయమేసి నా ఫ్రెండ్కి చెప్పుకున్నాను. ఆమె సలహాతో ఒక సైకాలజిస్ట్ని కలిశాను. ఆమె బాల్యం నుంచి దాంపత్య జీవితం వరకు అన్ని వివరాలు తీసుకుంది. మరుసటి రోజు కౌన్సిలింగ్లో, మీరు ఏదో విషయం దాచారు సురభి గారు, బాల్యంలో మీ మీద ఏదైనా లైంగిక దాడి వంటిది జరిగిందా అని అడిగింది. అప్పుడు గుర్తు చేసుకున్నాను. చాలా చిన్నతనంలో 5th క్లాస్లో ఉన్నప్పుడు ఆ వివరాలు చెప్పాను. మా ఫ్యాక్టరీ వెనుక ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటున్నాను. స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే 16 ఏళ్లవాడు, మాకు బాగా పరిచయం ఉన్నవాడు కూడా. నాకు అప్పుడప్పుడు కాన్వెంట్కి క్యారియర్ తెచ్చేవాడు. నన్ను మాటల్లో పెట్టి దాడికి దిగాడు. నేను భయంతో కేకలు పెట్టగానే పారిపోయాడు. నాకు ఒళ్ళు బిగుసిపోయి తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి. ఆ నొప్పికి ఒళ్ళు కాలిపోయేంత చలిజ్వరం కమ్ముకుంది. నాన్న వాడిని కొట్టి పని నుంచి తీశాడు. 1-2 ఆ ఘటన నా స్మృతిలో ఉంది. ఆ తర్వాత మరుగున పడిపోయింది. డాక్టరు స్టిక్ ప్యాడ్ మీద రాయడం పూర్తయ్యాక మాట్లాడలేదు. చిత్తుకాగితం మీద గజిబిజిగా గీస్తూ ఉండిపోయింది. కొంతసేపు విరామం తర్వాత, మీ వైవాహిక జీవితాన్ని ధ్వంసం చేసింది ఆ ఒక్క ఘటనే. మీ నాన్న, తమ్ముడు తప్ప మరొక కొత్త పురుషుణ్ణి మనసు నిండుగా మీ జీవితంలోకి ఆహ్వానించలేకపోయారు. పెళ్ళైన వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బహుశా 1 సంవత్సరంలో మీ జీవితం నార్మల్ అయి ఉండేది అని చాలా అసంతృప్తిగా నా వైపు చూసింది. గడిచిన జీవితం గురించి వగచి ఫలితం లేదు. నో రిగ్రెట్స్. ఒక 6 నెలలు మందులతో పాటు కౌన్సిలింగ్ ఇస్తాను. డాక్టర్ సంభాషణ తర్వాత నా జీవితాన్ని పూర్తిగా వివేచించుకున్నాను. అదే ఈరోజు మీతో మాట్లాడాను. ఇంత వివేచన నాకు ముందే ఉండి ఉంటే బహుశా మా ఇద్దరి జీవితాలు మరొకలాగా ఉండేవి. శారీరక అవసరాలు, అభిరుచులు మాత్రమే కాకుండా ఇంకేదో కూడా భార్యాభర్తల మధ్య ఉండాలి. అది మేం కోల్పోయాం. ఆమె మనసు బరువు దిగినట్లుగా నిర్లిప్తంగా నవ్వింది. లేచొచ్చి రాధను దగ్గరగా తీసుకుని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకుంది. మేమిద్దరం మరీ మాట్లాడలేకపోయాం. ఈ ఇద్దరిలో మంచివాళ్ళెవరు? ఇద్దరూ మంచివాళ్ళే అయితే శత్రువు ఎవరు? ఎవరి జీవితం గురించి ఎవరు తీర్పులు ఇవ్వగలరు? మరుసటి రోజు అస్థికలు తెచ్చిచ్చాను. మంచం, ఇంటి సామాన్లు తులసమ్మ తీసుకెళ్ళింది. పుస్తకాలు నేను తీసుకున్నాను. కుర్చీలు, గ్యాస్ స్టవ్ నాయర్ తీసుకెళ్లాడు. ఖర్చు కాగా మిగిలిన డబ్బు వాపస్ ఇచ్చేశాను. అటవ బండపైన పాత చెక్కపెట్టె మాత్రమే మిగిలింది. అందులో ఉన్నవని పేపర్ కట్టింగ్స్. బ్రిటిష్ నంది కాలం నాటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ మొదలు ఆహ్వానం పత్రిక వరకు. ఒక పాత ఆఫీస్ ఫైల్ కూడా. 4 కథల జిరాక్స్ కాపీలు ముక్కపట్టి విరిగిపోయే దశలో ఉన్నాయి. మొదటి 2 కథలకు రచయిత పళని గణేశన్ అని, తరువాత 2టికి సురభి గణేశన్ అని ఉంది. గణేశన్ ముత్యపు దస్తూరిలో ఎర్ర ఇంకుతో రాసి ఉన్న బ్యాంకు కాగితం వాటికి క్లిప్ చేసి ఉంది. 5వ కథ అది. ఆ కథ పేరు కథకుడి మరణం. విన్నారు కదండి. ఈ కథ తిరస్కృతుల గొంతు డాస్టోయెవ్స్కీకి ప్రేమతో అంకితం చేశారు రచయిత. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.